ఏమంటారు కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, నేను దాన్ని చెప్పలేను, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తుంది కాబట్టి చెప్పలేను. అదేంది ఆ వీడియోస్ వేరే అమ్మాయితోని వీడియో తీసుకొని అది వాళ్ళు ఏదైనా వెబ్సైట్లో పెట్టుకుంటారు, ఏదైనా వెబ్సైట్. మనకి ఇక వచ్చేసరికి ఇంకా ఫస్ట్ 10,000 కట్టించుకున్నారు, దాని తర్వాత మిగతా 40,000 కట్టించుకున్నారు. నాకు ఇది ఇష్టం లేదు, కానీ మీరు చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని. ఇప్పుడు బిఎఫ్ ఎట్లా ఉంటది, ఇప్పుడు ఫోన్ లో చూస్తూ ఉంటారు కదా, అవునవును, అట్లనే సేమ్. మేడం నాకు టెన్షన్ అవుతుంది మేడం, మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ. ఏం కాదు, ఏం భయపడే అవసరం లేదు. నాకు ఒక 50,000 దాకా ఖర్చు అవుతుంది మీకు. ఇంకా మొత్తం ఆ వీడియోలలో ఎట్లా చేస్తారు అట్లా అట్లా అంటే మొత్తం మొత్తం ఎత్తేసేయాలి, బట్టలు ఉండకూడదు మొత్తం. ఇంకా ఆ వీడియోలలో ఎట్లా చేస్తారు అంతే. ఇంకా ఏముండదులే, తర్వాత మీరు వచ్చినప్పుడు తర్వాత చేపిస్తాం. ఫస్ట్ టైం కదా, నాకు చాలా చాలా సేఫ్టీ ఏమైనా ఉందా నీ దగ్గర? సేఫ్టీయా? సేఫ్టీ అంటే లేదు మేడం, సేఫ్టీ నా దగ్గర లేదు. అంటే నాకు తెలియదు కదా ఇది అంతా అవుతుంది అని చెప్పేసి అని నేను తెచ్చుకున్నాను. మీ దగ్గర ఉందా? పైసలు తీ 50,000 తీ, తమాషాలా అన్ని తీయి దేయ్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. సో గైస్ ఈరోజు అయితే నేను చెప్తున్నా కదా, నా చేతిలో ఇప్పుడు 65,000 దాకా ఉన్నాయి, 65,000 దాకా ఉన్నాయి పైసలు. ఇది చూసుకోండి. నేను ఈ పైసలు ఎందుకు చూపిస్తున్నా అంటే, నేను ఈ పైసలతోని ఒక స్కామ్ని బయటికి గుంజుతున్నా, ఒక స్కామ్ని ఎక్స్పోజ్ చేస్తున్నా. ఈ పైసలు నావి నా చేతిలో ఇప్పుడు ఉన్నాయి. నేను ఆ స్కామ్ని రివీల్ చేసే టైంకి నా చేతిలో ఉంటాయో ఉండయో తెలియదు, అంటే చెప్పలేం. పరిస్థితులు ఎట్లా మారుతాయి, ఏమవుతాయి, ఏంది అనేది చెప్పలేం. సో గైస్, స్కామ్ ఏంది అనేది మీకు సింపుల్గా చెప్పేస్తా. నేను ఇక్కడ ఏంటంటే, ఒక అబ్బాయికి జరిగిన స్కామ్ ఇది. పాపం నమ్ముకొని పోయిండు, ఇక అయినది కూడా తప్పు ఉంది, ఇంకా ఏమంటాం చెప్పు. ఇక మనం నమ్ముకొని మన దగ్గరకు వచ్చిండు. సో నేనైతే ఆయనకి హెల్ప్ చేస్తా అని చెప్పేసి అయితే అంటున్నా. హెల్ప్ చేస్తా, నేను పక్కా హెల్ప్ చేస్తా అని చెప్పేసి చెప్పిన ఆయనకి నేను. సో ఇక్కడ అబ్బాయికి సినిమాలు అంటే పిచ్చి, యాక్టింగ్ అంటే పిచ్చి. యాక్టింగ్ చేయాలి, సినిమాలలో కనిపించాలి, ఎట్లయినా తెర మీద కనిపించాలి అని చెప్పేసి ఆ అబ్బాయి చాలా అంటే చాలా కష్టపడ్డాడు దీనికోసం. కానీ లాస్ట్కి ఏమైపోయింది, ఒక స్కామ్కి గురైపోయాడు. సో ఆయన నాతో మాట్లాడిండు, నాకు మొత్తం చెప్పిండు స్కామ్ ఏ విధంగా అవుతుంది, ఎవరు స్కామ్ చేస్తున్నారు, ఎట్లా స్కామ్ చేస్తున్నారు అనేది వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిండు, వాళ్ళ గురించి మొత్తం చెప్పిండు. సో నేనేంటంటే ఇక్కడ నేను ఆ అబ్బాయి పేరు రివీల్ చేయదలుచుకోలేను, ఎందుకంటే ఆ అబ్బాయి ఫ్యూచర్ కోసం చాలా కష్టపడుతున్నాడు. సో ఇప్పుడు అతని ఫేస్ కానీ, అతని వాయిస్ కానీ, అతని మాటలు కానీ రివీల్ చేస్తే మంచిగా ఉండదు అని చెప్పేసి, అతని లైఫ్కి కూడా ఎందుకు ప్రాబ్లం అని చెప్పేసి రివీల్ చేస్తలేను. సో ఇక్కడ ఏంటంటే, ఒక అబ్బాయి ఏం చేసినాడంటే, ఎక్కడనో యాడ్ చూసి నీడ్ యాక్టర్స్, మేము మూవీ ఛాన్స్ ఇస్తాము అని చెప్పేసి ఉంటే, మనోడు ఏం చేసిండంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వెళ్ళిన దాని తర్వాత ఒక లేడీ రెస్పాండ్ అయిన దాని తర్వాత లేడీ పిలిచింది మనోడిని, ఆఫీస్కి పిలిచింది. ఆఫీస్కి వెళ్ళిండు, లేడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత, సో ఇదంతా నా కాల్ రికార్డింగ్లో చెప్పిండు. నేను మీకు ఇది నా వాయిస్లో నేను చెప్తున్నా, ఎందుకంటే అతని వాయిస్ నేను పెట్టదలుచుకోలేదు. ఆఫీస్కి వెళ్ళిన దాని తర్వాత ఆమె అక్కడికి వెళ్ళినాక, ఇతను ఇక్కడ నుంచి అనుకొని పోయినది ఒకటి ఏంది, అక్కడ దాకా పోయింది ఏమని, నాకు మూవీ ఛాన్స్ నిజంగానే దొరుకుతుందేమో
మూవీ ఛాన్స్ నిజంగానే వస్తుందేమో, నిజంగానే ఆడిషన్స్ తీసుకుంటారేమో అని చెప్పేసి పోయిండు మనోడు. పోయేసరికి అక్కడ పోయినాక ఏమైపోయిందంటే ఆమె అన్న మాటలు ఏంటంటే మనోనితోని, నువ్వు అనుకుంటున్నట్టు ఇది మూవీ ఆడిషన్స్ది కాదు, మూవీ ఆడిషన్స్ది కాదు, నీకు మూవీ ఆడిషన్స్ అని మేము పెట్టినాం కానీ యాక్చువల్గా ఇది వేరేది అని చెప్పేసి చెప్పింది. సో మనోడు ఏంది ఏం కథ అని చెప్పేసి అని అడిగితే ఇది ఇంకా ఏమంటారు కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, నేను దాన్ని చెప్పలేను, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తుంది కాబట్టి చెప్పలేను, అదేంది ఆ వీడియోస్కి సంబంధించిన అది మేము మూవీ ఆడిషన్స్ అని చెప్పి పెట్టినాం, కానీ ఇక్కడికి వచ్చినాక మేము మాట్లాడుకొని మేము సెలెక్ట్ చేస్తాము అని చెప్పేసి అని అన్నది. సో మనోడు కన్ఫ్యూజన్లో ఉండిపోయింది, ఏంది ఆ వీడియోస్ అంటే ఏంది అని చెప్పి. సో మనకి అర్థమయ్యేటట్టు చెప్పింది దట్ ఆమె, నువ్వు ఇక్కడికి మూవీ ఆడిషన్స్ కోసం రాలేవు, నువ్వు ఇక్కడికి వచ్చిన దాని తర్వాత ఇక్కడ ఏంటంటే నీకు ఇష్టమైంటేనే చెయ్యి, లేకపోతే లేదు అని చెప్పేసి చెప్పింది మనోనికి. కొంచెం మనోడు కూడా ఆశపడ్డాడు ఇక్కడ. ఎందుకు ఆశపడ్డాడు అంటే నీకు ఒక్క వీడియోకి ఒక దగ్గర 25,000 నుంచి 30,000 అట్లా ఇస్తాము, సో మనకి నెలలా దగ్గర నువ్వు ఒక 10 నుంచి 15 వీడియోలు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అనేసరికి మనోడు క్యాలిక్యులేషన్ వేసుకొని ఒక దగ్గర ఒక 10 లక్షల దాకా 7 లక్షలు 8 లక్షల దాకా సంపాదించవచ్చు అనుకొని క్యాలిక్యులేషన్స్లో ఉండిపోయినాడు. ఆమె ఒక్క వీడియోకి ఇంత అని చెప్పేసి ఆశ పెట్టగానే, ఆ ఒక్క వీడియో ఏం వీడియో అనుకుంటున్నారు, ఏంటంటే ఇతను వేరే అమ్మాయితోని వీడియో తీసుకొని అది వాళ్ళు ఏదైనా వెబ్సైట్లో పెట్టుకుంటారు, ఏదైనా వెబ్సైట్. ఇంకా మనకి వెబ్సైట్ అంటే అర్థం చేసుకోండి, ఆ వెబ్సైట్లలో పెట్టుకొని వాళ్ళు పైసలు కమాయించుకుంటారు. కానీ దానికి బలి పశువులు ఎవరు, ఈ అబ్బాయి, మళ్ళీ ఇంకా ఎవరో అమ్మాయిలు. మరి ఆ ఎవరో అమ్మాయిలు కూడా లేరు వాళ్ళు. సో మనోడు పోయిన దాని తర్వాత మనకి ఆమె చెప్పింది ఏంటంటే, నువ్వు ఇట్లా వీడియోస్ చేయాలి, ఇట్లా వేరే వాళ్ళతో నువ్వు ఇట్లా చేస్తుంటే నీకు వీడియో తీస్తాం మేము, ఇంకా నువ్వు ఆ వీడియోస్ చూస్తావు కదా, అట్లాంటి వీడియోస్ ఏవి కూడా, కాబట్టి నువ్వు వీడియోస్ చేస్తే నీకు ఒక్క వీడియోకి ఇంత ఇస్తాము అని చెప్పేసి చెప్పంగానే మనోడు ఏం చేసిండంటే ఖుషి అయిపోయాడు. మనోనికి ఫొటోస్ చూపించిండు ఆమె, ఏమని ఇట్లా నువ్వు సెలెక్ట్ చేసుకో అమ్మాయిలని అని చెప్పేసి ఫొటోస్ చూపించింది. మొత్తం బ్యూటిఫుల్ అమ్మాయిలని ఫొటోస్ చూపించేసరికి మనోడు అక్కడ కూడా టెంప్ట్ అయ్యేసరికి మనోడు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత మనోనికి ఆమె ఏం చెప్పిందంటే, సో ఇప్పుడైతే ప్రస్తుతం నువ్వు ఇట్లాంటి వీడియోస్లలో యాక్ట్ చేయాలి, నువ్వు ఇట్లాంటి వీడియోస్లలో చేయాలి అంటే కనుక ఏంటంటే నువ్వు కొంచెం బాడీ పెంచుకోవాలి, కాబట్టి 2 months తర్వాత రా, అండ్ ఇంకొకటి ఈ వీడియోస్లలో చేస్తే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మనకి అన్ని బెనిఫిట్స్ చెప్పేసింది. మనకి బెనిఫిట్స్ ఏమేమి చెప్పేసింది, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫేస్ కనిపించదు, నీ ఫేస్ అనేది నువ్వు మాస్క్ వేసుకొని చేయాలి, మాస్క్ అంటే ఇట్లా ముఖానికి బట్ట కట్టుకొని చేయాలి, అమ్మాయికి కూడా బట్ట కట్టుకొని ఉంటుంది, అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంది, నీకు ఒక వీడియోకి 25,000 నుంచి 30,000 దాకా వస్తాయి, అదొకటి. మళ్ళీ థర్డ్ థింగ్ ఏంది అంటే, నువ్వు ఏ బ్యూటిఫుల్ అమ్మాయిని ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నువ్వు ఇందులోనే ఉంటే కనుక నీకు నెలలో ఒక 10-15 వీడియోలు చేస్తే కనుక నీకు ఇన్ని పైసలు వస్తాయి అని చెప్పేసి మనోనికి ఆశ పెట్టేసరికి ఇంకా మనోడు సరే ఎట్లాగో ఫేస్ కనిపించదు, నేనని చెప్పి కూడా తెలియదు. సో ఇంకొకటి కూడా ఏం చెప్పిందంట ఆయనకి, నువ్వు మాట్లాడే అవసరం కూడా లేదు, ఇలా మాటలు కూడా ఉండవు, జస్ట్ మీరిద్దరు ఏమైతే చేసుకుంటారో అది మాత్రమే మేము వీడియో తీస్తాము, అక్కడ అమ్మాయి ఫేస్ ఉంటుంది, ఇక్కడ నీ ఫేస్ ఉంటుంది అని. సో మనోడు ఏమైందంటే ఇంకా సరే అన్ని బెనిఫిట్స్ నాకు అనుకూలంగానే ఉన్నాయి కదా అని చెప్పేసి మనోడు ఆశపడేసి సరే చేస్తా అని అన్నాడంట. ఇంకా ఆమె ఏం చేసింది, ఇప్పుడు చేస్తా అంటే నువ్వు 2 months తర్వాత మంచి బాడీ పెంచుకుంటారా, ఇప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి నువ్వు 10,000 కట్టు అని చెప్పేసి అన్నది. 10,000 కట్టు అనగానే ఇంకా మనోడు ఏం చేసిండంటే 10,000 కట్టేసిండు. 10,000 కట్టిన దాని తర్వాత 2 months తర్వాత రమ్మని సరే అని చెప్పేసి 2 months తర్వాత పోయిండు, మంచిగా జిమ్కి పోయిండు, కొంచెం బాడీ పెంచుకున్నాడు, పోయిన దాని తర్వాత ఆమె ఏమన్నదంటే, సరే నువ్వు వచ్చినావు కదా కాబట్టి చూడాలి నువ్వు ఎట్లా చేస్తున్నావు, నీ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, నువ్వు ఇందులో మంచిగా చేయగలుగుతున్నావా లేదా అనేది ఒక్కసారి మనము స్క్రీన్ టెస్ట్ చేయాలి అని చెప్పేసి అన్నది. స్క్రీన్ టెస్ట్ అంటే కెమెరా ముందు పర్ఫామ్ చేసి చేయాలి మనము. సో దాన్ని బట్టి నువ్వు ఒకవేళ మంచిగా చేస్తున్నావా, నీకు ఏమంటారు నీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, నీకు ఎటువంటి ఆడపిల్లని నీకు పంపించాలి, ఎటువంటి పర్సనాలిటీ ఉన్న అమ్మాయిని నీతో పంపించాలి అనేది డిసైడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ చేయాలి మనం అని చెప్పేసి చెప్పిందంట. చెప్పేసరికి మనోడు ఏం చేసిండంటే సరే అని చెప్పేసి ఓకే అన్నాడంట. ఓకే అన్న తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది, ఎవరికైతే వీడు అప్రోచ్ అయ్యిండో స్టార్టింగ్ నుంచి ఆ అమ్మాయి ఏం చెప్పిందంట, ఇప్పుడైతే ప్రస్తుతం ఎవరు లేరు అండ్ ఇంకొకటి ఇప్పుడు వాళ్ళందరూ వేరే వీడియోస్ తీసుకుంటూ వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి
నువ్వు ఇప్పుడు నీ స్క్రీన్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కెమెరాలో రికార్డ్ అవుతుంటుంది, ఇందులో నువ్వు ఫేస్కి ఏం కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఎక్కడ మేము రిలీజ్ చేయము, నేను కూడా ఫేస్కి ఏం కట్టుకోను అని చెప్పేసరికి మనోడు నమ్మేసి సరే అని చెప్పేసి అన్నాడు. ఎందుకు సరే అన్నాడు? ఈ అమ్మాయి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిందో ఈ అమ్మాయి ఏమన్నదంటే, నువ్వు నాతోనే చెయ్యాలి, నువ్వు నాతోనే పర్ఫామ్ చేయాలి, నువ్వు నాతోనే అట్లాంటి సీన్లు చేయాలి, సో దాన్ని బట్టే నువ్వు సెలెక్ట్ అయినావా, నీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది చెప్తా అని చెప్పేసి అని అన్నది. సో మనోడు దానికి కూడా ఓకే అన్నాడు. ఇంకా ఒక రూమ్లోకి వెళ్ళిర్రు. ఒక కెమెరామ్యాన్ ఉండేనంట, అక్కడ కెమెరాతో ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తున్నాడు. ఈడు ఆ అమ్మాయితో ఇంకా అర్థం చేసుకోండి, నేను చెప్పలేను ప్రతి ఒక్కటి కుల్ల ఆ అమ్మాయితో చేసినప్పుడు ఇంకా వీడియోస్ తీసిన దాని తర్వాత ఆ అమ్మాయి ఏమన్నదంటే, సరే బాగానే చేసినావు, ఓకే మంచిగా ఉంది, కాబట్టి నువ్వు ఇప్పుడు 10,000 కట్టినావు కదా, ఇంకో 1 మంత్ తర్వాత రా, నువ్వు 1 మంత్ తర్వాత రా, నీకు మంచిగా అమ్మాయిలను సెలెక్ట్ చేసి పెడతా, ఇప్పుడైతే 1 మంత్ వరకు అమ్మాయిలు అయితే ప్యాక్ ఉన్నారు మొత్తము, 1 మంత్ తర్వాత నీకు ఇంకా రెగ్యులర్గా పని ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో అనేసరికి మనోడు 1 మంత్ తర్వాత వెళ్ళిండు. 1 మంత్ తర్వాత వెళ్ళిన తర్వాత మనోనికి ఇక వచ్చేసరికి ఇంకా ఫస్ట్ 10,000 కట్టించుకుండు, దాని తర్వాత మిగతా 40,000 కట్టించుకున్నారు. అంటే మొత్తం 50,000 అడిగారంట మనోనికి 50,000 ఎందుకు అడిగారంటే, నువ్వు ఇండ్లల్లో పర్ఫామ్ చేయాలి, నీకు ఇంట్లో ఉండాలి అంటే నువ్వు సెక్యూరిటీ డిపాజిట్ అనేది పెట్టాలి, ఎందుకంటే నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయినా కానీ సరే మాకు ప్రాబ్లం అవుతుంది, మేము ఒకళ్ళతో కాంట్రాక్ట్ రాపించుకొని పెట్టుకుంటాము, కాబట్టి మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మొత్తం 50,000 మనం దగ్గర నుంచి తీసుకుర్రు. మొత్తం ఫస్ట్ 10,000 కట్టిండు, దాని తర్వాత 40,000 కట్టిండు. 40,000 కట్టగానే ఆమె ఏం చేసిందంట, సరే అని చెప్పేసి 40,000 కట్టించుకున్న దాని తర్వాత ఒక 1 వీక్ ఆగు అని చెప్పేసి అన్నదంట. 1 వీక్ ఆగు అనగానే ఇంకా మనోడు ఏం చేసిండు, సరే అని చెప్పేసి 1 వీక్ కూడా ఆగాడు. 1 వీక్ ఆగిన తర్వాత ఆమెకు ఫోన్లు చేస్తున్నాడు, ఫోన్లో రెస్పాన్స్ అవుతలేదు. రెస్పాన్స్ అయిన ప్రతిసారి ఏమంటుంది, ఒకసారి కెమెరా ఖరాబ్ అయ్యింది అంటుంది, ఒకసారి వాళ్ళు ఎవరైతే మిగతా అమ్మాయిలు ఉంటారో వాళ్ళు లేరు, వాళ్ళు వేరే షూట్స్లో బిజీ ఉన్నారంటుంది, ఒకసారి డైరెక్టర్ బిజీ ఉన్నారంటుంది, ఒకసారి ఎడిటర్ బిజీ ఉన్నారంటుంది, ఒకసారి కెమెరా ఖరాబ్ అయింది అంటుంది. ఇట్లాంటి రీజన్స్ ఎప్పుడు ఫోన్ చేసినా రీజన్స్ ఇట్లా చెప్తూనే ఉంది. ఆల్మోస్ట్ 3 months దాకా మనోనికి రీజన్స్ చెప్తూనే ఉంది. సో మనోనికి అర్థమైంది ఏమని, వీడు స్కామ్ అయ్యిండు, ఈయనతో స్కామ్ అయ్యింది అని చెప్పేసి మనోనికి అర్థమైపోయేసరికి మనోడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఒకటే మాట చెప్పిండు, ఏంటంటే, నువ్వు ఈ అబ్బాయికి ఈ అబ్బాయి ఎవడైతే స్కామ్ గురైండో వానికి పోలీస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, కానిస్టేబుల్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, కానిస్టేబుల్స్ పోలీస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారంట. సో మనోడు ఏం చేసిండంటే, ఇట్లా నాకు తెలిసిన పోలీసు వాళ్ళు ఉన్నారు, నీ మీద కంప్లైంట్ చేస్తా అంటే అమ్మాయి అన్న ఒకటే మాట అన్నది, ఏమని, సరే నువ్వు ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకో, నీ పైసలు నేను రిటర్న్ ఇయ్యా, నువ్వు నాతో చేసినప్పుడు వీడియో వాళ్ళు తీసుకున్నారు కదా స్క్రీన్ టెస్ట్ అని చెప్పేసి, ఆ స్క్రీన్ టెస్ట్కి సంబంధించిన వీడియో నా దగ్గర ఉంది, అందులో నీ ఫేస్ ఉంది, నా ఫేస్ కూడా ఉంది, నా ఫేస్ ఉంటే నా ఫేస్ పర్లేదు, కానీ నీ ఫేస్ కూడా ఉంది, నేను ఇది తీసుకోపోయి ఏడ పెట్టాలో ఆడ పెడతా, నువ్వు నాతో ఇట్లా చేసినావు అని చెప్పేసి నేను దీన్ని మొత్తం వైరల్ చేస్తా, ఏం చేస్తావు, ఏం బిక్తావు అని చెప్పేసి అన్నదంట. చూడండి స్కామ్ చూడండి ఎంత మంచిగా ఎగ్జిక్యూట్ చేసారు, స్కాము చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేసారు. సో వీడే కాకుండా వీడి లెక్క ఆశపడిపోయిన వాళ్ళు ఎంతమంది ఆగమయ్యారో, ఎంతమందిని ఆగం చేసారో తెలియదు. సో మనము ఇప్పుడు ఈ స్కామ్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం మనము. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఇచ్చిండు ఎవరు, అబ్బాయి ఎవడైతే స్కామ్ గురైండో వాడు. సో నేనైతే ఆమెకైతే కాల్ అయితే నేను చేస్తా, ఇప్పుడు కాల్ చేసి నేను ఏమని మాట్లాడతా, ఇట్లా మూవీ ఆడిషన్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి నేను మాట్లాడిన దాని తర్వాత ఆమె వాళ్ళ ఆఫీస్కి రమ్మంటుందా, మరి ఎక్కడికి రమ్మంటుందో ఏందో దాన్ని బట్టి ఇంకా మనం డిసైడ్ అవుదాం. కానీ నేను ఈరోజు ఈ స్కామ్ని ఎక్స్పోజ్ చేద్దామని అనుకుంటున్నా, ఎక్స్పోజ్ చేసేది ఇడతా. సో వాడికి జరిగినట్టు వేరే వాళ్ళకి జరగద్దు. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు ఇదంతా చూసినాక ఏం అర్థమైందో దాన్ని బట్టి కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇట్లా మూవీ ఛాన్స్ ఇండస్ట్రీలో కనిపించాలి ఈ విధంగా ఉన్నోళ్ళు ఉంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి, జాగ్రత్త పడేటట్టు ఉంటారు. సో ఇప్పుడైతే నేనైతే ఆమె కాల్ చేసి మాట్లాడదాం ఒకసారి ఆమె ఏమంటుందో. సో క్యాష్ కూడా నేను రెడీగా పెట్టుకున్నా. సో చూసుకోండి క్యాష్ కూడా రెడీగా ఉన్నాయి నా దగ్గర. క్యాష్ కూడా మొత్తం దగ్గర ఒక 65,000 నా దగ్గర రెడీగా ఉన్నాయి.
చూద్దాం. ఆమె వచ్చినాక ఆమె ఎట్లా మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, ఏంది ఏం కథ, ఆమె ఇక్కడికి వస్తుందా, నేను అక్కడ పోతానా తెలియదు. సో చూద్దాం. నేనైతే ఒకవేళ నన్ను అక్కడికి రమ్మన్నదంటే నేనైతే నా సీక్రెట్ కెమెరా పెట్టుకొని వెళ్తా. ఒకవేళ చూద్దాం. నేనేం చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇక్కడనే రప్పిద్దాం అనుకుంటున్నా. సో దాని గురించి కూడా నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. ఇక్కడికి వస్తే నాకు ఇంకా బెనిఫిట్. సో అక్కడ పోతే అక్కడ ఏమవుతుందో చెప్పలేము. బ్యాకప్ టీం అయితే ఉంది. సో చూద్దాం. ఫస్ట్ అయితే ఆమెకైతే కాల్ చేద్దాం. సో గైస్, ఇప్పుడైతే నేనైతే ఆమెకు కాల్ చేస్తున్నా. కొంచెం మైక్ పని చేస్తున్నా. రైట్, నేను ఆమెకు కాల్ చేస్తున్నా. ఆమె ఏం మాట్లాడుతుందో చూద్దాము. Dear subscriber, both your హలో హలో మేడం. హలో, వినిపిస్తుందా మ్యామ్? వినిపిస్తుంది. ఎవరు? మ్యామ్, ఇది యాక్చువల్గా మూవీ ఆడిషన్స్లో ఛాన్స్ ఇప్పిస్తాను అని చెప్పేసి నేను ఇది యాడ్ చూశాను మ్యామ్. ఈ యాడ్ చూసి ఈ నెంబర్కి కాల్ చేస్తున్నాను. ఓకే ఓకే మ్యామ్, ఇది చెప్పండి. ఎక్కడ మ్యామ్? ఇది అంటే నాకు ఏమంటారు, ఛాన్స్ అంటే ఏంటి, ఇది ఏం కథ? అంటే యాక్చువల్గా నాకు మూవీస్లో ఇంట్రెస్ట్ ఉంది. మూవీస్ ఎట్లయినా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాను యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి అని. సో ఓకే నాకు ఎక్కడ పోయినా నాకు ఛాన్స్ దొరుకుతలేవు. ఆడిషన్స్ తీసుకుంటున్నారు, కాల్ చేస్తానంటున్నారు, కాల్ చేస్తలేరు. ఆ, ఇంత చూద్దాం, సరే చూద్దాం అంటున్నారు, మళ్ళీ ఏం సపోర్ట్ చేస్తలేరు. సో మీరు ఛాన్స్ ఇప్పిస్తారు అది ఇది అని చెప్పేసి, మూవీ ఆడిషన్స్ అది ఇది అని చెప్పేసి మీరు యాడ్ పెట్టారు కదా. అవును పెట్టాను. దానికి సంబంధించి దానికి తెలుసుకుందామని చెప్పి కాల్ చేశాను మ్యామ్ నేను. ఓకే ఇప్పిస్తాము. అమౌంట్ ఖర్చు అవుతుంది, కంపల్సరీ ఇప్పిస్తాం. ఓకే, కంపల్సరీ వస్తుందా మ్యామ్ ఛాన్స్ మనకి? కంపల్సరీ అంటే వస్తుంది. యాక్టింగ్ వస్తుంది మ్యామ్, యాక్టింగ్ అయితే వస్తుంది నాకు, యాక్టింగ్ చేయగలుగుతాను నేను. ఓకే సరే, నీకు యాక్టింగ్ వచ్చిందని అంటున్నావు కదా. మ్యామ్. ఇప్పిస్తాను, కానీ మీరు ఇక్కడికి రావడం అవసరం లేదు. మీరు లొకేషన్ చెప్తే నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీది ఆఫీస్ ఉందా మ్యామ్? నేనే మీ ఆఫీస్కి వస్తాను కదా మ్యామ్. లేదు లేదు, ఆఫీస్ ఏంటంటే కొంచెం వర్క్ జరుగుతుంది, అందుకనేసి అక్కడికి వెళ్ళట్లేము. మీరే మీ లొకేషన్ పెడితే మేమే వచ్చి అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది మ్యామ్? ఎంత అవుతుంది చెప్తారా? అంటే ఒక 15,000 దాకా అవుతుంది. 15,000? 50,000 మ్యామ్? 15 50? 50 50. ఓకే. 50 దాకా అవుతుంది. పర్లేదు మ్యామ్, నేను కట్టుకుంటాను. 50,000 అన్నా నాకు కట్టుకుంటాను. నాకు ఏంటంటే నేను చాలా ట్రై చేస్తున్నాను, నాకు ఛాన్స్ వస్తలేదు. జస్ట్ నాకు ఛాన్స్ ఇప్పిస్తే చాలు మ్యామ్, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను నేను. సరే, మీరు వచ్చి నేను మాట్లాడినాక, సరే మీకు యాక్టింగ్ వచ్చిందని అంటున్నారు కదా, నేను ఒకదానికి సెలెక్ట్ చేపిస్తా. మీరు వెళ్ళి ఒకదానికి అది చేశాక మీరు సెలెక్ట్ అయితే తర్వాత నుంచి కంటిన్యూ చేయొచ్చు. అవునా? ఓకే మేడం. ఇప్పుడు మీరు అంటే మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నారు మేడం? అంటే మా లొకేషన్కి రావడానికి అంటే వస్తామన్నారు కదా మీరు. మీరు మీ ఎక్కడ రూమ్ లో ఉంటారా, ఎట్లా అంటే బయట ఎక్కడైనా? అంటే యాక్చువల్గా నేను బ్యాచిలర్ మ్యామ్, నేను రూమ్లో ఉంటాను. ఓకే, రూమ్ ఒక్కరే ఉంటారా మీరు? అంటే నేను ఒక్కనే ఉంటాను మ్యామ్. ఒక్కళ్ళే ఉంటే సరే, లొకేషన్ పెడితే నేనే అక్కడ వస్తా. అంటే వచ్చి అంటే అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు. మీరు ఏ టైంకి వస్తారో చెప్తే దాన్ని బట్టి నేను ఏమంటారు ఉంటాను. అంటే మా ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే పర్లేదు కదా మ్యామ్? ఫ్రెండ్స్ అవసరం లేదు, ఒక్కళ్ళే ఉంటే నేను చెప్తా. మళ్ళీ వాళ్ళు ఉంటే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇది మేము సీక్రెట్ గా చేస్తున్నాము. అచ్చా అచ్చా అచ్చా. అందుకనేసి బయట మళ్ళీ పబ్లిక్ అయితే ఆహా. బాగోదు, అంటే అందరికీ దొరకదు కదా ఈ ఛాన్స్. అవునవునవును. అందుకనేసి సీక్రెట్ గా చేస్తున్నాము. అవునా? ఆ, మీరు ఎప్పుడు వస్తారు మ్యామ్? ఈ రోజు వస్తారా, రేపు వస్తారా, ఎప్పుడు వస్తారు మ్యామ్? ఈ రోజే వస్తాను, ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వస్తా. లంచ్ టైంకి వస్తారా? ఆ, లొకేషన్ పెట్టమంటారా మ్యామ్? మీ నెంబర్ మీ వాట్సాప్ ఉందా మ్యామ్ మీకు? ఉంది. ఓకే మ్యామ్. నేను హాయ్ అని పెడతా, లొకేషన్ పెట్టండి. ఓకే మ్యామ్, అది నేను లొకేషన్ పెడుతున్నాను, చూసుకొని మీకు ఎంత దూరమో చూసుకొని దాన్ని బట్టి మీరు రండి మ్యామ్.
సరే, మీరు ఇంకో వాళ్ళతోటి ఎవరితోటి పబ్లిక్ చేయకండి, ఎవరితోటి లేదు చెప్పండి. లేదు లేదు మ్యామ్, లేదు మ్యామ్, నేను ఎవరితో చెప్పాను మ్యామ్. సరే, ఎందుకంటే మళ్ళీ పబ్లిక్ అయితే బాగోదు. అవునవునవును. మళ్ళీ డైరెక్టర్ వాళ్ళు మాకు తిడతారు, మీరు ఎందుకు పబ్లిక్ చేశారు అది ఇది అనేసి. అవునా, ఉమ్, సరే మ్యామ్, నేను మీకు నంబర్కి లొకేషన్ పెడుతున్నాను మ్యామ్. సరే, ఓకే మ్యామ్, పెట్టండి. ఓకే మ్యామ్. ఏమో ఒక్కొక్కసారి ఇట్లా అదృష్టం నాకు నా వెంబడే ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆమె ఆమె ఇక్కడ రావడం ఏంది, నేనే అక్కడ పోదాం అనుకున్నా సీక్రెట్ కెమెరా పెట్టుకొని, ఆమెనే ఇక్కడికి వస్తా అని చెప్పేసి అంటుంది. సో ఇదే మంచి టైం, నేను దీన్ని ప్రొలాంగ్ చేయొద్దు, వస్తుంది కాబట్టి పట్టేసుకోవాలి. తప్పకుండా ఎట్లానే చేసి ఆమెను పట్టేసుకొని నేను దాన్ని ఎక్స్పోజ్ చేయాలి, చేసి నేను ఇది బయట పెట్టాలి. సో చూద్దాం ఆమె ఎంతసేపట్లో వస్తుందో ఏందో దాన్ని బట్టి. సో గైస్, నేనైతే కెమెరా అయితే పెట్టేసుకున్నా నేను. సో ఇప్పుడైతే ఆమె వస్తున్నా అని చెప్పేసి అయితే అన్నది. నేను చూద్దాం ఎంతసేపట్లో వస్తుంది ఏంది అని. మళ్ళీ ఆమె వచ్చినాక నేను ఇక్కడ కెమెరా పెట్టుకోవడం ఇట్లా జల్దీ చేసుకోవడం, టెన్షన్ పడుకుంటా ఎందుకు అని చెప్పేసి అని ముందు నుంచి కెమెరా ఫుల్గా ఛార్జింగ్ పెట్టి అది రికార్డ్ చేస్తూ పెట్టేసిన. సో ఆమె వచ్చేంత వరకు అయితే రికార్డ్ అవుతుంది. ఆల్మోస్ట్ 4 hours అయితే బ్యాకప్ ఉంది మనకి, బ్యాటరీ బ్యాకప్. సో చూద్దాం ఆమె వచ్చినాక ఏం మాట్లాడుతుంది, ఏంది, ఎట్లా స్కామ్ చేద్దామని చెప్పి చూస్తుంది అనేది. సో యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే నా ఫోన్లో కూడా రికార్డింగ్ పెట్టుకున్నాను నేను. చూద్దాం ఆమె ఎంతసేపట్లో వస్తుంది ఏంది అనేది. అప్పటిదాకానైతే వెయిట్ చేస్తాను నేను ఆమె కోసం. రండి మేడం, కూర్చోండి మేడం, బ్యాగ్ అక్కడ పెట్టేసుకొని కూర్చోండి. వాటర్ ఏమైనా తాగుతారా మ్యామ్? తాగేసి వచ్చిర్రా? అచ్చా. నేను చెప్తే నేనే వచ్చేవాడిని మేడం మీ ఆఫీస్కి, మీరు ఏదో వర్క్ అవుతుందని అని చెప్పేసి ఇంకా నేను సరే అని చెప్పేసి రమ్మన్నాను. ఇంకా చెప్పండి మేడం, అసలు ఏంటంటే మేము నేను చెప్పాలంటే చాలా ఆడిషన్స్ ఇచ్చాను మ్యామ్. చాలా నేను తిరగని చోటు లేదు, తిరగని అదేమంటారు స్టూడియో లేదు. అన్నపూర్ణ స్టూడియో అక్కడ ఇక్కడ ఆడిషన్స్ కానీ ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళిన. దగ్గర 2 years నుంచి స్ట్రగుల్ అవుతున్నా, ఎక్కడ నన్ను ఛాన్స్ ఇస్తలేరు. ఎక్కడికి పోయినా కానీ సరే రేపు రా, ఎల్లుండి రా, నీకు తర్వాత చెప్తాము, కాల్ చేస్తాము అని చెప్పేసి అంటారు. ఇంకా అంతే, అది అక్కడికి వెళ్తుంది. ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంకా ఏం రెస్పాన్సే లేదు వాళ్ళ దగ్గర నుంచి. సో అదే ఇంకా మీ ద్వారా ఏమన్నా రెస్పాన్స్ ఏమంటారు, నాకు ఏమన్నా మంచి జరుగుతాయేమో, మీ ద్వారా ఏదన్నా ఛాన్స్ వస్తుందేమో. నాకేంటంటే మ్యామ్, నాకు యాక్టింగ్ నాకు ఫుల్గా వచ్చు, నేను చాలా మంచిగా చేయగలుగుతా యాక్టింగ్. నాకేంటంటే ఒక ఛాన్స్ దొరుకుతలేదు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. నాకు ఒక ఛాన్స్ దొరికింది అనుకోండి, నేను ఇంకా సెలెక్ట్ అయిపోతా అని నాకు కాన్ఫిడెన్స్ నాకుంది. సో ఆ ఛాన్స్ మీరు ఇప్పిస్తారేమో అని చెప్పేసి అని. ఇంకా నేను కంపల్సరీ ఇప్పిస్తాను. ఎక్కడికి డోర్ ఎందుకు పెడుతున్నాను? అంటే బయట ఇది తెలియకూడదనేసి సీక్రెట్ గా చేయాలి, పబ్లిక్ అయితే అవును, మీరు సీక్రెట్ గా అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఆడిషన్స్ పంపించడం సీక్రెట్ గా ఎందుకు అవుతుంది మేము? అంటే ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు సెలెక్ట్ అవుతారు కదా. అవును, కానీ ఇది మూవీ లాంటిది కాదు, వేరేదంటే ఇప్పుడు మీరు ఉంటారు కదా, మీరు ఒక అమ్మాయి అన్నట్టు, ఇందులో అమ్మాయిలు ఉన్నారు కదా అనేసి. ఒక్క నిమిషం, వీళ్ళు ఎవరు మ్యామ్? వీళ్ళు కూడా యాక్టింగ్ అంటే వేరేదంటే వీళ్ళందరూ ఎవరు అసలు? వీళ్ళందరూ మీకు నచ్చిన అమ్మాయిలు బాగుంటారు కదా. అవును, బాగున్నారు. హీరోయిన్స్ వాళ్ళు? హీరోయిన్సే కానీ ఇప్పుడు నువ్వు ఇంకో అమ్మాయి ఉంటుంది అంటే మీకు మార్క్స్లు ఉంటుంది, ఫేస్ కనిపించదు. అట్లానే ఇదంటే ఇప్పుడు ఓపెన్ గా చెప్తాను, ఓపెన్ గా చెప్తే మీకు అర్థమవుతుంది కదా. ఇది సెక్స్ లాంటిది. సెక్స్ అంటే సెక్స్ అంటే ఇప్పుడు ఫోన్ లో చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు బిఎఫ్ అనేసి. ఆ వీడియోస్ లో అంటే ఇట్లా సీక్రెట్ గా చేసుకుని మళ్ళీ పబ్లిక్ అయితే బాగుండదు కదా. కాదు మేడం, మీరు మూవీ ఆడిషన్స్ అని చెప్పి పెట్టి మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఆ వీడియోస్ అంటున్నారు ఏంది మేడం మీరు? అవి అంటే ఇవి ఇందులో నీకు డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇందులో మనీ ఎక్కువ ఉంటుంది. అదేముంటది, అదే ఏమైనా అంత మీరు ఇది సంపాదించినంత అది సంపాదించలేరు, ఇందులో మనీ ఎక్కువ వస్తుంది మేడం. లేదు మేడం, నాకు మీరు మూవీ ఆడిషన్స్ అని చెప్పేసి కనిపించదు, మీ ఫేస్ కనిపించదు, ఇంకోటి అమ్మాయి ఫేస్ కూడా కనిపించదు.
మాస్క్ ఉంటుంది కదా అది మాస్క్ పెట్టుకోవాలి. అంటే ఏం చేయాలి నాకు చెప్పండి. అంటే నాకు ఇది ఇష్టం లేదు కానీ మీరు చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని. ఇప్పుడు బిఎఫ్ ఎట్లా ఉంటది, ఇప్పుడు ఫోన్ లో చూస్తూ ఉంటారు కదా, అవునవును, అట్లనే సేమ్. అంటే మనము వేరే అమ్మాయితో చేస్తుంటే రికార్డ్ చేస్తారు, రికార్డ్ చేసుకొని మేము ఇట్లా ఇంతకు అంతకు ఇచ్చేస్తాం, ఇంటర్నెట్ లో పెట్టుకోమని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అట్లా అంటే ఒక వీడియో చేస్తే 30,000 దాకా వస్తుంది. మీకా నాకా? మీకే వస్తుంది. అంటే నాకు వస్తుంది, నీకు ఇస్తాం. అంటే ఒక్క వీడియోకి నాకు 30,000 ఇస్తారు. 30,000 ఇస్తాము. ఓకే, 30,000 ఇస్తాను. సరే నువ్వు చేస్తా అంటే నువ్వు మంచిగా ఉన్నావు కదా, 35,000 అయినా ఇప్పిస్తా నేను. సార్ వాళ్ళతో మాట్లాడతా, రిక్వెస్ట్ చేయిస్తా, మా ఊళ్ళే అనేసి నేను రిక్వెస్ట్ చేసి నేను మాట్లాడిస్తా. అంటే ఇది అంతా ఎట్లా నడుస్తుంది మ్యామ్? నాకు అసలు అంటే నాకు ఏంటంటే మ్యామ్, నేను ఒక్క మాట చెప్పాలంటే, నేను ఏమనుకొని వచ్చినా అంటే నాకు ఇక్కడ యాక్చువల్గా నేను చెప్పాలంటే నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ మేడం. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. నేను ఎట్లయినా సినిమాలో కనిపించాలి, తెర మీద కనిపించాలి అని నా ఆశ. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, నేను ఇంకెన్నో దగ్గర పోయినా నాకు ఎక్కడ నాకు ఛాన్స్ రాక మీకు కాంటాక్ట్ అయినా, ఇక్కడ మీకు కాంటాక్ట్ అయినాక మీరు కూడా జెన్యూన్ అనుకుంటే మీరు వచ్చేసి ఇక్కడ అట్లాంటి వీడియోస్ బాగుంటది, నీకు డబ్బులు వస్తుంది. నెలకు ఇక్కడ 9 లక్షల దాకా నువ్వు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర వచ్చేటోళ్ళు 4-5 బాయ్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇట్లానే సంపాదించుకున్నారు. ఎంత వచ్చింది? వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? వాళ్ళు దగ్గర ఇప్పుడు 2 లక్షలు అంటే నెలకు 9 లక్షలు అట్లా సంపాదించుకున్నారు. అంతగానం డబ్బు ఏముంది? వాళ్ళు లేనులే ఇట్లా చెప్తే మేడం ఇట్లా అనేసి అంటే లేను అంటే ఇంకా వాళ్ళకు ఛాన్స్ ఇప్పించిన ఇంకా వాళ్ళు చేసుకుంటున్నారు. మీకు అమ్మాయి దగ్గర పోయినట్టు ఉంటది, ఇంకా మీ కోరికలు మీ అన్ని. లేదు మేడం, నేను అసలు ఒక గోల్ అని చెప్పి పెట్టుకున్నాక నేను ఇప్పుడు అది దానికన్నా అది గోల్ ఏముంది, అది సీన్ అంటే చూపిస్తారు అంతే. ఇది మీకు ఫేస్ చూపియరు, ఖాళీ మీ బాడీ అంతే. అట్లనే రియాక్షన్ ఉంటుంది సేమ్. మేడం నాకు భయం వేస్తుంది మేడం, నాకు ఇవన్నీ అసలు అలవాటు లేదు. నేను చెప్పాలంటే అలవాటు అయిపోతుంది నాకు, మెల్లగా మీరు చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం అట్లనే భయం ఉంటుంది, తర్వాత ఏం కాదు మేడం. అంటే మీరు ఇంకా ఆ ఫిలిమ్స్ లో అంటే ఆ వీడియోస్ లో యాక్టింగ్ చేయమంటున్నారు మీరు నన్ను. సేమ్ ఆ ఫీలింగ్ లో మరి యాడ్ పెట్టిరు కదా మేడం, యాడ్ ఏదో మరి ఆ మూవీస్ లో యాక్ట్ చేయాలి అని చెప్పి. పబ్లిక్ చేస్తే బాగుండదు, పబ్లిక్ చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా మీకు, అందుకే పబ్లిక్ చేయకుండా ఇట్లా సీక్రెట్ గా రావాల్సి వచ్చింది. మీకెంత వస్తాయి మేము? అంటే మీకు ఆ వీడియో అమ్మితే మీకెంత వస్తాయి? మాకు వస్తుంది, ఇంకా పడినా పడకుండా మేము చేసుకుంటాం. మాకు వచ్చిన లాభం వచ్చిన మీకోసం అనేసి మేము చేపిస్తున్నాం అంతే. మీరు మంచిగా ఉండాలి, మీకు డబ్బులు రావాలి అనేసి మీకోసం, బ్యాచిలర్ కోసం చేపిస్తున్నాం. అంటే దానికి ఏమన్నా అవసరం ఉందా? అంటే ఇట్లా బాడీ ఉండాలి, ఇట్లా బాడీ ఉండాలి. మీరు నేను సార్ తోటి మాట్లాడతాను, మాట్లాడి మీకు పోయి చూపిస్తా. నాకు బాడీ లేదు, ఏం లేదు మ్యామ్. నేను యాక్టింగ్ చేసి నేనేం చేయాలి అలా చెప్పండి. లేదు నీకు చూపిస్తా, నేను చూపించి నేను అక్కడ తీసుకెళ్తాను. కరెక్టే, కానీ నాకు తేడా అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు పొరపాటున నా ఫేస్ కనుక అనిపించింది, మా వాళ్ళకైనా చూసిర్రు, అవసరమే లేదు. అంటే నాకు ముఖానికి చెప్పండి, మొత్తం మాస్క్ వేస్తారు కదా, అమ్మాయిలకు కూడా వేస్తారు, నీకు కూడా వేస్తారు, కానీ కొంచెం డబ్బులు ఖర్చు అవుతుంది ఫస్ట్ అయితే. కాదు మేడం, ఇందులో అసలు నేను చెప్పాలంటే నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, నేను ఇందులో మాట్లాడతా కదా, మరి ఒకవేళ అందులో మాట్లాడినప్పుడు మాట్లాడాలి అవసరం లేదు. నువ్వు మాట్లాడే సెక్స్ చేసి చాలు, మాటల్లో ఏం అవసరం లేదు. నీకు కావాల్సింది సెక్స్ అమ్మాయితోటి, అది చూపిస్తే చాలు. మేడం నాకు టెన్షన్ అవుతుంది మేడం, మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ. ఏం కాదు, ఏం భయపడాలి అవసరం లేదు. నాకు ఒక 50,000 దాకా ఖర్చు అవుతుంది. మీకు ఫస్ట్ 50,000 ఇచ్చారనుకో, తీసుకెళ్ళి వాళ్ళ సార్తో మాట్లాడి జాయిన్ చేపిస్తా.
నాకు అదే అర్థమవుతలేదు మ్యామ్ నాకు. నువ్వు ఏం భయపడకు, భయపడే అవసరమే లేదు. ఇగో ఈ అబ్బాయిని చూడు, ఇగో మొన్ననే ఇల్లు కట్టిండు, మళ్ళీ ఇల్లు కట్టిండు. ఇగో ఈ అబ్బాయి ఏమో కారు తీసుకున్నాడు మొన్ననే, ఇంట్లో చేసే ఇంట్లో చేస్తే. ఇగో అంటే నిజంగా అంతగానం బెనిఫిట్ ఉంటుందా మ్యామ్? ఉంటుంది. నాకు భయం వేస్తుంది మేడం, ఎందుకంటే యాక్చువల్గా అవసరం లేదు. లేదు లేదు మ్యామ్, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మూవీ అంటే ఏంటంటే నువ్వు మూవీలో నువ్వు ముఖం కనిపించినా కానీ సరే నువ్వు ఏమైనా చెయ్యొచ్చు మూవీ కాబట్టి, అది 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 ఫేక్ కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మనం అందులో ఏమంటారు యాక్టింగ్ చేస్తున్నాం కాబట్టి. ఇది ఏంటంటే మేడం మొత్తం బట్టలు ఇప్పి వేరే వాళ్ళతోని ఈ విధంగా అది వేయడము అంటే నాకు చాలా వియర్డ్ అనిపిస్తుంది. అక్కడ కనిపించదు కదా, ఫేస్ కనిపించదు. ఫేస్ కనిపించదు. ఇంకోటి ఏంటంటే నువ్వు యాక్టింగ్ చేసే అవసరం లేదు. ఇంత మంచి అమ్మాయిలు ఉంటారు, మంచిగా ఉంటారు, నీకు అంత టెన్షన్ పడే అవసరం లేదు. ఆలోచించుకొని చెప్పు. నీకు మంచి లైఫ్ ఉంటుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి. షూటింగ్లో దాంట్లో ఏమో రావు అంత. ఇదే బెటర్. అబ్బాయిలు చాలా మంది వచ్చి మంచిగా రిచ్గా అయ్యారు వాళ్ళందరూ. అంటే మీరు ఎవరికి ఇస్తారు? మీరు అంటే వేరే వెబ్సైట్ వాళ్ళకి అమ్ముకుంటారా, లేదంటే మీరు ఎట్లా? వెబ్సైట్ వాళ్ళకి అమ్ముకుంటారు. అంటే మీ వెనకాల మీ సార్ వాళ్ళు సార్ వాళ్ళు ఉంటారు. కానీ నేను ఇట్లా మీకు మీలాంటి వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళకి అక్కడ పరిచయం చేయించి అందులో జాయిన్ చేయించేసి నేను సైడ్ అయిపోతాను. అట్లా నీకు నచ్చితేనే ఓకే, నేనేం బలవంతం పెట్టట్లేదు. కానీ నువ్వు ఇట్లా మంచిగా ఇప్పుడు పై పొజిషన్కి వెళ్ళాలంటే ఆలోచించుకోమంటున్నా. అదే అర్థమవుతుంది చేయాలనేది. తొందరగా చెప్పు, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి నేను, నాకు టైం కూడా లేదు. ఇప్పుడు ఇది ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మ్యామ్ మీరు? ఇది ఒక 2-3 ఇయర్స్ అయింది. 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఒకవేళ చేస్తే నేను ఏం చేయాలి? నా పని ఏంది? ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక 50,000 ఇచ్చినావు అనుకో, కడితే నేను పోయి తీసుకెళ్ళి అక్కడ నేను జాయిన్ చేపిస్తా. నీకు అమ్మాయిల ఫోటోలు చూపిస్తా, నచ్చితే నీకు ఏ అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటే నేను వాళ్ళతో చేపిస్తాను అనమాట. ఈ 50,000 ఎందుకంటే సెక్యూరిటీ కోసం. మీకు మధ్యలో మీరు వెళ్ళిపోతే మళ్ళీ ఆ డబ్బులు నేను కట్టుకోవాలి కదా, అందుకనేసి మీ సేఫ్టీ కోసం అనేసి సెక్యూరిటీ డిపాజిట్ కోసం మీరు 50,000 పెట్టుకుంటున్నారు. మాది మేడం నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, ఒకటి ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఫేస్ కనిపించదు అంటున్నారు, ఒకటి ఏంటంటే మాటలు వినిపించవు అని చెప్పేసి అంటున్నారు. మళ్ళా ఒకటి ఏంటంటే అంటే ఇంకా మొత్తం ఆ వీడియోలలో ఎట్లా చేస్తారు అట్లా, అంటే మొత్తం మొత్తం ఇంకా ఆ వీడియోలలో ఎట్లా చేస్తారు అంతే. ఇంకా ఒక్క 2 minutes మేడం, కొద్దిగా ఆలోచించుకుంటాను నేను. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ఇప్పుడు ఏంటంటే నేను ఇది చేస్తున్నందుకు నాకు కూడా ఇబ్బంది కావద్దు. ఇప్పుడు నేను కూడా ఒకవేళ రేపటి రోజు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, పొరపాటున కనిపించదు కరెక్టే, కానీ పొరపాటున నా బాడీ షేప్లో గిన గుర్తుపట్టి అంటే చెప్పలేము మేము ఎప్పుడు ఎట్లా ఏమవుతుంది అనేది చెప్పలేము అట్లా అని చెప్పేసి అంటున్నాను నేను. అది ఇప్పుడు మనం ఫ్యూచర్ని మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. రేపటి రోజు ఏమన్నా నీ పెళ్ళే కావచ్చు. బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి. అంటే నాకు ఫేస్ కనిపించదు, నాకు ఒక వీడియోకి 30,000 ఇప్పిస్తా అని చెప్పేసి అంటున్నా. నీ కోసం అనేసి నేను రిక్వెస్ట్ చేసి ఇంకో 5,000 ఎక్స్ట్రా ఇప్పిస్తా అంటున్నా. 30,000 మనకు నెలలో ఎన్ని వీడియోలు చేయాల్సి వస్తుంది? ఇట్లా ఒకవేళ 30 వీడియోలు 10-15 వీడియోలు చేపిస్తా. 10-15 వీడియోలు 10-15 వీడియోలు అంటే ఒక్క నిమిషం మేడం. ఒకవేళ 15 వీడియోలు, 15 కాదు కానీ 12 వీడియోలు వేసుకుందాం యావరేజ్గా. 12 × 35 అంటే నెలకి ఒక 4,20,000 వస్తాయి. 4,20,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. అంటే మనకి ఎప్పుడెప్పుడు ఉంటుంది ఇది? పిలుస్తారా? మీరు చెప్తారా?
మేము చెప్పినప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు మీరు రావాల్సి ఉంటుంది. అంటే అంతకు ముందుకు అమ్మాయిని పంపిస్తారా, ఫొటోస్ పంపిస్తారా? ఫొటోస్ ఓకే. ఫొటోస్ పంపించినప్పుడు నువ్వు ఏ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావో ఆ అమ్మాయికి నువ్వు వచ్చినప్పుడు అమ్మాయికి పిలిపిస్తాం, అప్పుడు మీరు రావాలి. అచ్చా. ఇదంతా ఎక్కడ మేము చేయాల్సింది ఇప్పుడు? ఇది ఎంత అంటే ఎక్కడ చేయాలి? బయట అంటే ఓయో రూమ్స్ అట్లా ఉంటాయా లేదంటే? ఓయో రూమ్స్ కాదు, మాకు సీక్రెట్ రూమ్ ఉన్నాయి. అక్కడేనా? మాకు ఆఫీస్ ఉంటుంది, అక్కడ రావాలి. ఇప్పుడు ఏంటంటే ఆఫీసు కొంచెం లైట్స్ అవన్నీ పెట్టిస్తున్నాం, అందుకే నేనే మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. అందుకే మీకు అంటే వర్క్ జరుగుతుంది అన్నారు. అవునవును, మీ ఆఫీస్లో వర్క్ జరుగుతుందని అన్నారు. అందుకనేసి మీకు రావద్దు, నేనే వస్తా అని చెప్పిన. ఆలోచించాల్సి ఒక దిక్కు ఏమనిపిస్తుంది అంటే నువ్వు భయపడే అవసరమే లేదు ఇందులో. ఒక దిక్కు ఆలోచించాలనిపిస్తుంది, ఒక దిక్కు ఏం కాదు బొంగు ఫేస్ కనిపించదు, ఏం కనిపించదు, చేసేయచ్చు అని అనిపిస్తుంది. ఒక దిక్కు చేసుకోవచ్చు. అబ్బాయిలు ఇంత ముందు వచ్చిర్రు నా దగ్గర ఉన్నారు అబ్బాయిలు, ఇట్లా వాళ్ళే ఫోన్ చేసి మేడం ఎప్పుడు రావాలి అని అడుగుతారు. టచ్ లో ఉన్నారు అబ్బాయిలు. ఇంకా ఏంటంటే ఇంకో 2-3 కావాలనేసి, ఇంకా మీరు మా యాడ్ చూసి మీరు కాల్ చేశారు కదా, అందుకనేసి సరేలే అనేసి మనం డబ్బులు అయితే ఉన్నాయి, అందరికి సెలెక్ట్ చేసుకోము ఇందులోకి, కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకే సెలెక్ట్ చేసుకుంటాం. డబ్బులు అయితే ఉన్నాయి మేడం, లేవని కాదు. డబ్బులు అయితే నేను ఆల్రెడీ తీసి పెట్టాను, మీరు చెప్పినప్పుడే నేను తీసి పెట్టాను. నేను ఇవి యాక్చువల్గా ఏంటంటే మీరు ఎంత 50,000 అన్నారు కదా, ఇవి 65,000 ఉన్నాయి. ఇందులో కొన్ని నాకు వేరే పని మీద ఉన్నాయి. ఇప్పుడు నాకు ఓకే అంటే ఇప్పుడు ఈ 50,000 ఇచ్చేస్తే సరే, ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇచ్చేసేయండి. నేను ఒక్క 15,000 మేడం, నాకు వెనక ముందు అవుతున్నాయి మేడం, నేను ఇది చెయ్యాలా వద్దా చెప్పడే అవసరమే లేదు. నీ మీద టెన్షనే రాదు, నీ మీద ఏమైనా ప్రాబ్లం వస్తే నాది బాధ్యత. ఏం పోలీస్ కంప్లైంట్, పోలీసు వాళ్ళు అట్లా ఏముండదు, ఏముండదు, అన్నీ మేము తీసుకొని చెప్తాను. ఓకే, నువ్వు టెన్షన్ భయపడే అవసరమే లేదు. ఓకే మేడం. సరే మేడం, నేను ఏం చేస్తున్నానంటే నేను 50,000 ఇస్తాను. నేను 50,000 నేను మీకు ఇస్తా. మీరు అన్నది నాకు కూడా బాగానే ఉంది. ఇప్పుడు నేను కూడా ఎన్ని రోజులని ఆ మూవీ 2 years నుంచి నేను కష్టపడుతున్నా మేడం, ఏ ఛాన్స్ నాకు రాలేదు, ఎవ్వరూ నన్ను చేరదీయలేదు. ఇంకా నేను కూడా ఎందుకులే ఇంకెంత కష్టపడాలి. ఈ 50,000 కూడా నేను ఏమంటారు చిన్న ఏవో షార్ట్ ఫిలింలు చేసి అవి ఇవి చేసి అందులో ఇందులో యాక్టింగ్ చేసి సంపాదించిన పైసలు ఈ 50,000 కూడా సేవింగ్స్ నావి. ర్యాపిడో, ఊబర్ అవి ఇవి కొట్టుకొని సంపాదించిన పైసలు ఇవి. అది ఇప్పుడు ఏంటంటే నేను 50,000 ఇస్తాను మేడం మీకు. 50,000 ఇచ్చిన తర్వాత నేనేమంటున్నానంటే నేను ఒక 4-5 చూస్తాను. నేను ఒక 4-5 వీడియోస్ చూస్తా. అంటే ఇప్పుడు నాకు కూడా నమ్మకం రావాలి కదా. ఇప్పుడు నాకు ఒక వీడియో చేసుకుంటారు, పేమెంట్ ఇస్తారు. అంటే పేమెంట్ ఒకటేసారి వీడియో చేయగానే ఇస్తారా లేదంటే మంత్లీ ఇస్తారా? లేదు, చేయగానే ఏ వీడియోది ఆ వీడియోకి ఇచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను ఒక వీడియో చేసిన అనుకో, దాన్ని 35,000 ఆ రోజే ఇచ్చేస్తారు. డన్. అట్లయితే ఇప్పుడు ఏంటంటే నేను ఒక 4-5 వీడియోలు చూస్తాను మేడం. 4 కదా 5 వీడియోలు చూస్తా. నేను 50,000 నేను మీకు ఇస్తా. 50,000 ఇచ్చిన తర్వాత నేను 5 వీడియోలు చేస్తా కదా. ఒకవేళ నాకు మంచిగా అనిపించింది అనుకో నేను కంటిన్యూ చేస్తాను. ఒకవేళ మంచిగా అనిపించకపోయినా నా 50,000 నాకు పోయినట్టు అనిపించదు. ఎట్లాగో నేను చేసినప్పుడు నేను సంపాదించుకేసుకుంటా కదా అవి. అందుకు ఇప్పుడు నేను 50,000 నేను మీకు ఇస్తున్నా. కరెక్ట్ 65,000 ఉన్నాయి. ఇందులో నుంచి 10,000 తీసి 15,000 తీసి మీకు ఇచ్చేస్తా. ఒక్క నుంచి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 1,000 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇది ఏముంటుంది మ్యామ్? ఇది ఇదా ఏముండదులే, తర్వాత మీరు వచ్చినప్పుడు తర్వాత చేపిస్తాం. ఓకే మేడం, ఏం తేడాగానైతే జరగదు కదా? ఏం ఉండదు. తేడా ఉంటే మేము మీ దగ్గరికి ఎందుకు వస్తాము? కరెక్టే మ్యామ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు
ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనేది తెలుస్తలేదు మేడం. ఎందుకంటే ఉండాలి, ఏం అవసరం లేదు. ఎందుకంటే చెప్పలేం మేడం, ఎప్పుడు ఏది ఎలా అయిపోతుంది, ఎప్పుడు ఎవరు ఎట్లా మారుతారు అనేది తెలియదు. ఎందుకంటే డబ్బు మాట కదా. లేదు లేదు, నువ్వు ఏం భయపడక, ఏం టెన్షన్ తీసుకో మేడం. తప్పకుండా పైసలు అయితే వస్తాయి కదా. వస్తాయి, కంపల్సరీ వస్తాయి. పైసలు ఇప్పిస్తా. నేను ఎందుకు ఏం ధైర్యంతో ఇస్తున్నానంటే ఈ పైసలు మీకు, ఇఫ్ ఇన్ కేస్ నాకు నచ్చకపోయినా నేను మానేసింది అనుకో, అప్పటి వరకు నేను సంపాదించేసుకుంటా కదా డబ్బులు అని చెప్పేసి అని. మీరు ఒక్క వీడియోలోనే సంపాదించుకుంటారా డబ్బులు? సరే మేడం, మీ నమ్మకం మీద మీరు అంటున్నారు కాబట్టి మీ నమ్మకం మీద సరే అని చెప్పేసి నేను అంటున్నా. ఇంకా తర్వాత ఇంకా దేవుని మీదనే వదిలేసిన నేను. ఎందుకంటే మీ మాటలు వింటే కూడా నాకు ఏమంటారు, ఏం నాకు తేడా కనిపిస్తలేవు నాకు. ఇవి 50 ఉన్నాయి మేడం, ఈ 15 నేను నాకు వేరే పని మీదకి అని చెప్పి విత్డ్రా చేసుకున్నా. మనం లెక్క పెట్టుకుంటారా ఒకసారి? సార్ లెక్క పెట్టుకుంటా అంటే లెక్క పెట్టుకోండి. ఎందుకంటే నమ్మకం ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఏంది మేడం, ఇప్పుడు డబ్బులు ఈరోజు పోతాయి, రేపు వస్తాయి, రేపు సంపాదించుకోవచ్చు. కానీ నమ్మకం అట్లాంటిది కాదు. ఒక్కసారి మనకు నమ్మకం పోయింది అంటే అది సంపాదించుకోవడానికి చాలా టైం పడుతుంది మనకి. భయపడే అవసరమే లేదు. ఒక ఫీలింగ్ చేస్తేనే నీకు ఆ డబ్బులు వచ్చేస్తాయి. అవునవును, ఒకటేంది ఒక 2 చేస్తే నేను అంతకంటే ఎక్కువనే సంపాదించుకోవచ్చు. అది ఇప్పుడు మేడం నాకు ఇప్పుడు చెప్పండి ప్రస్తుతము. ఇప్పుడు సరే మేడం, నేను ఆ మూవీ గీవీ అన్నీ వదిలేసుకుంటాను. మీరు ఏదైతే చెప్పారో మీ నమ్మకం మీద నేను ఇదే చేస్తా, ఓకేనా? నాకు ఇప్పుడు చెప్పండి, నాకు ఇప్పుడు ప్రాసెస్ ఏంది, ఎట్లా స్టార్ట్ అవుతుంది, నేను ఏమేమి చేయాల్సి వస్తుంది, నేను ఏమైనా బాడీ చేసుకోవాలా, లేదంటే ఇంకా నేను ఏమన్నా ఏమంటారు నా స్కిల్, నా టాలెంట్ ఏమైనా చూపించాలా? అంటే ఇప్పుడు ఇందులో ఏంటంటే మేడం, ఇప్పుడు మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు, అంటే నాకు ఫ్రెండ్స్ ఇట్లా ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూస్తాం కదా మనము, అలా చేసే వాళ్ళ యాక్టర్స్, వాళ్ళు అది చూసినప్పుడు ఒక్కసారి ఎందుకో చూసినప్పుడు అందులో నాకు తెలిసింది ఏంటంటే, ఇందులో యాక్టింగ్ చేయాలంటే ఇట్లా వాళ్ళది పెద్దగా ఉండాలి, అంటే ఇట్లా రిక్వైర్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సో అట్లా ఏమన్నా మన దాంట్లో ఏమన్నా ఉంటుందా? సరే, నువ్వు అట్లా అని అంటున్నావు కదా, నీకు చూపిస్తా, నీకు చెప్తాను నేను అన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాయిలు మొత్తం బిజీగా ఉన్నారు. నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తా. చెప్పండి పర్లేదు, చెప్పండి. వాళ్ళందరూ అమ్మాయిలు బిజీగా ఉన్నారు, వేరే వేరే షూట్లకు వెళ్ళారు. అంటే వాళ్ళు కూడా అందులోకి వెళ్ళిపోయారు. కావాలంటే నాతోటే నేను చూపిస్తాను, షూట్ చేసుకోవచ్చు. షూట్ నాకు అర్థం కాలేదు మేడం. నాకు అర్థం కాలేదంటే ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ టెస్ట్ అనేది చేయాలి. స్క్రీన్ టెస్ట్ కెమెరా పెట్టి చేయాలన్నట్టు. నువ్వు మంచిగా చేస్తావా లేదా అనేసి చేస్తే. ఎవరు అమ్మాయిలతో చేయాలా? అమ్మాయిలతో. అమ్మాయిలు అంటే ఇప్పుడు బిజీగా ఉన్నారు, ఇప్పుడు అమ్మాయిలు లేరు. అదే నాతోటైనా మీరు చేయొచ్చు. మీతోనా? అరే ఒక్కటి మేడం, మేడం మీరు ఇక్కడ దాకా వచ్చిర్రు, నేను మీతో ఎట్లా చేయగలుగుతా మేడం? మీరు అట్లా లేదు. ఏం కాదు, నీకు భయం ఎందుకు? అవసరమే లేదు నువ్వు భయపడేది. నేను పోయి అది చూపిస్తా ఖాళీ అంతే. నువ్వు ఇప్పుడు మంచి చేస్తావా చేయవా, ఎట్లా చేస్తావా అనేది ఎలా తెలుసుకోవాలి? దాన్నే ముందు మేడం, మీకు మీరు ఏమన్నారు, ఎవరైనా చేయొచ్చు, అది ఆ పని ఎవరైనా చేయొచ్చు, ఎట్లనే చేయొచ్చు, ఏం కాదు అని అన్నారు కదా. దాంట్లో మేము కెమెరా నుంచి చూసుకొని అక్కడ పోయి సార్ వాళ్ళకు చూపిస్తే వాళ్ళు నీకు రామంటారు. అంటే ఇప్పుడు ఏంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? నాతోటే సెక్స్ చేయడానికి? అరే మేడం, లేదు మేడం. నువ్వు భయపడే అవసరమే లేదు. మేడం ఒక మాట వింటారా? కూర్చోండి, మీరు కూర్చోండి. లేదు ఏం కాదు. ఏగో యాక్చువల్గా ఏంటంటే నేను ఏమంటున్నా అంటే మేడం, ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ ఏమొద్దు, ఎవరైనా అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు కూడా అదే పని చేస్తారు కదా, వాళ్ళని ఎవరినైనా పిలవండి, నేను అక్కడ మీ ఆఫీస్కే వస్తాను. మీ ఆఫీస్కే వచ్చి స్క్రీన్ టెస్ట్ ఏదైతే ఉంటుందో. మేడం మీరు మాకు చాలా టెన్షన్ పెడుతున్నారు మేడం. మీరు
కాదు మేడం నాకు నువ్వేం భయపడకు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? కాదు మేడం ఇగో ఒక మాట చెప్పాలంటే ఇగో నేను ఒక్క నిమిషం ఇప్పుడు నేను సరే ఇప్పుడు మీరు ఆ ఫీల్డో కాదో నాకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే మీరు ఏమన్నారంటే ఇందులో అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు అని చెప్పేసి అని అన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కాబట్టి ఆ అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళు అదే ఫీల్డ్లో అదే చేస్తారు కదా. సో అదే చేసినప్పుడు వాళ్ళతో చేసి స్క్రీన్ టెస్ట్ ఏమైనా చేసుకొని కెమెరా అక్కడ పెట్టేసి ఏమైనా తీసుకొని అట్లా చేసుకుంటే అది వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మీరే వచ్చి మీరుతో ఇట్లా చేసి వీడియో తీసుకోవాలంటే నేను ఇప్పుడు నీకు నువ్వు ఎట్లా చేస్తావో తెలియాలి కదా. అవును తెలియాలంటే నువ్వు నాతో చెయ్యాలి కదా. అమ్మాయిలు పరిసరానికి బిజీగా ఉన్నారు. తర్వాత వాళ్ళు నీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని తర్వాత నువ్వు వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చు. నువ్వు ఏం భయపడే అవసరం లేదు మేడం. నాకు చాలా టెన్షన్ అవుతుంది మేడం మీరు ఇట్లా అంటే. టెన్షన్ పడకు, నువ్వు ఏం టెన్షన్ పడేది ఏం అవసరం లేదు. అదే మేడం నాకు ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను ఎప్పుడు ఇట్లాంటివి చేయలేదు. అంటే నేను ఫస్ట్ టైం ఇది, నాకు చాలా ఫస్ట్ టైం. భయపడే అవసరమే లేదు. నేను పోయి అక్కడ చూపిస్తాను. అంటే ఇప్పుడు ఏంది నేను మీతో చేసేది మీరు వీడియో తీస్తారా? వీడియో తీస్తా. టైం అవుతుంది, నాకు టైం లేదు, నేను వేరే దగ్గర వెళ్ళాలి. కరెక్టే మేడం, కానీ నేను ఏమనుకున్నానంటే యాక్చువల్గా మీరు పైసలు ఇచ్చిన దాని తర్వాత మీరు ఎవరైనా అమ్మాయితో చేపిస్తారేమో అని చెప్పేసి అని అనుకున్నాను. ఏదో వేరే అమ్మాయికి నేను తర్వాత తీసుకెళ్తా. తర్వాత నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వే రావచ్చు. నువ్వు భయపడే అవసరమే లేదు. ఖాళీ నేను ఇప్పుడు తీసుకెళ్ళి వీడియో నేను స్కిన్ టెస్ట్ చేయాలంటే కెమెరా వీడియో తీసుకెళ్ళాలి. వీడియో తీసుకెళ్ళాక నువ్వు బాగా చేస్తున్నావా చేయట్లేదా అనేది సార్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకొని కాల్ చేస్తే నువ్వు రావచ్చు. అలా అనేసి అంటున్నా. మేడం ఒక 2 minutes నేను ఆలోచించుకోనా? ఒక 2 minutes. ఎందుకంటే ఏం కాదు, నువ్వు భయపడకు, నాకు అవసరమే లేదు, నేనే చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇంతగా దిగజారినప్పుడు నీకెందుకు భయం చెప్పు? నేను అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినా? నీకోసమే వచ్చినా కదా. అందుకే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? కరెక్టే మేడం, కాకపోతే ఇప్పుడు నా పరిస్థితి కూడా అర్థం చేసుకోరు. అంటే ఏం కాదు, ఓకే నేను ఇది చేద్దామని చెప్పి నేను ఇలా దిగినా ఓకే చేస్తా, దాని ఏం లేదు. కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఇదేమన్నా ఎక్కడన్నా వీడియో ఇప్పుడు పోతుందా ఏమన్నా? ఎక్కడికి పోదు. ఓకే ఇప్పుడు నేను మీతో చేయాలి అంటే నేను వీడియో తీసుకోకుండా నేను వీడియో తీసుకెళ్ళి పోయి నేను అక్కడ చూపిస్తా. సరే మేడం, మీరు అంటున్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు మరి నేను ఫేస్కి ఏమైనా కట్టుకోవాలా? నేను స్కార్ఫ్ ఏమైనా కట్టుకోనా? నేను అక్కడ బ్రల్ చేపిస్తాను. అంటే నేను బ్రల్ చేపిస్తాను, ఫేస్ కనిపించకుండా బ్రల్ చేపిస్తాను. అంటే నా ఫేస్ కనిపించదు, అస్సలు కనిపించదు. ఓకే బ్రల్ చేపిస్తాను. అంటే ఇప్పుడు తప్పక చేయాల్సిందేనా మీతో? నువ్వేం భయపడకు, నేను కెమెరా పెడతా అక్కడ. కెమెరా పెట్టండి ఏదన్నా మంచి. నాకు భయం వేస్తుంది మేడం. నువ్వు ఏం భయపడకు, నీకు టెన్షన్ ఎందుకు, భయం ఎందుకు, భయపడకు. సరే మేడం, మరి పెట్టండి. ఎడ పెడతారు కెమెరా? ఎడ పెడతారు? ఎక్కడ? ఇప్పుడు ఇక్కడేనా? ఇక్కడే మేడం. మా ఫోన్లో క్లారిటీ వస్తుందా? వస్తుంది. కరెక్ట్గా చూడండి ఒకసారి, వస్తుందా లేదా కెమెరా? బెడ్ కవర్ అవుతుందా? ఓకే కవర్ అవుతుంది. నువ్వేం భయపడకు, నువ్వు భయపడే అవసరమే లేదు. కరెక్టే, కానీ ఇప్పుడు ఏం కాదు, నువ్వు భయపడకు. ఎందుకు భయపడుతున్నావు చెప్పు? అంటే కెమెరా ఇప్పుడు కాదు మేడం, నాకు ఫస్ట్ టైం కెమెరా ఒకటి ముంగట ఉంది. నేను ఆ కెమెరా ముంగట చేయాలంటే కూడా నాకు కొంచెం సిగ్గు అనేది అవుతుంది కదా మేడం. ఇప్పుడు పడకు, నువ్వు అవసరమే లేదు సిగ్గుపడేది. దాని కూర్చో. అరే మేడం అయ్యో భయపడకు, నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? దానికి చూడ. సరే మీరు కూర్చోండి. నేను కూర్చుంటాను, కూర్చో. నేను ఈ చైర్ మీద కూర్చుంటాను. లేదు, ఇక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటా అంటావు.
చెప్పండి. నాకు టెన్షన్ అవుతుంది మేడం. నాకు ఏం టెన్షన్ పడకు, నువ్వు ఏం సిగ్గుపడకు. నేను అక్కడ పోయి చూపిస్తాను. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, భయపడకు. కరెక్టే కానీ ఇప్పుడు ఒక 2 minutes నాకు టైం. 2 minutes కాదు, నాకు టైం అవుతుంది. నేను వేరే కొన్ని దగ్గర వాటర్ తాగుతా. లేదు లేదు కొన్ని వాటర్ తాగుతాను. ఒక 2 minutes. కూర్చో. తాగినావా వాటర్? వాటర్ కూడా కొన్ని ఉన్నాయి. కూర్చో. నాకు ఫస్ట్ టైం కదా, నాకు చాలా చాలా సేఫ్టీ ఏమైనా ఉందా నీ దగ్గర? సేఫ్టీయా? సేఫ్టీ అంటే లేదు మేడం, సేఫ్టీ నా దగ్గర లేదు. అంటే నాకు తెలియదు కదా ఇదంతా అవుతుంది అని చెప్పేసి అని నేను తెచ్చుకున్నా. మీ దగ్గర ఉందా? ఏంది అదే నా సేఫ్టీ? ఇది సరే, సెట్ తీస్తూ తర్వాత షర్ట్ నాకు భయం వేస్తుంది మేడం. లేదు, ఏం భయపడకు. నువ్వు ఎందుకు భయపడతావు? అంటే నాకు ఫస్ట్ టైం కదా ఇది, నాకు అందుకనే నాకు కొంచెం టెన్షన్ అవుతుంది. నాకు ఏం భయపడకు, నీకేం సేఫ్టీ ఉంది కదా, నీకు ఇంకా ఎందుకు భయం? అరే మేడం వద్దు మేడం. ఏం కాదు, నువ్వేం భయపడ. మేడం 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 వద్దు మేడం. ఏం కాదు, నువ్వు మేడం భయపడకు. మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం. ఏం కాదు, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి మేడం. ఏం కాదు, సెట్ తిను. అరే మేడం ఖాళీ సెట్ ది, ఏం కాదు. మేడం ఆ వీడియో అంతా రికార్డ్ అవుతుంది మేడం, మంచిగా ఉండదు. నాకు ఏం కాదు, నువ్వు ఏం భయపడకు. అరే మేడం అయ్యో సెట్ ది, మేడం ఏం మేడం ప్లీజ్ భయపడకు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి మేడం ప్లీజ్. ఇగో ఏంటంటే మళ్ళీ నాకు మేడం నేను ఒక మాట చెప్పాలంటే నాకు చాలా టెన్షన్ అవుతుంది మేడం. ఏం కాదు, నువ్వు ఇక్కడ కూర్చో. మేడం టెన్షన్ అవుతుంది మేడం నాకు చాలా. ఏం కాదు, నేను వేరే దగ్గర వెళ్ళాలి, టైం అవుతుంది. నువ్వు టైం వేస్ట్ చేయకు, సరేనా? రికార్డ్ అవుతుంది మేడం. ఏం కాదు మేడం మేడం ఏం కాదు మేడం ప్లీజ్ ప్లీజ్ చెప్పేది కానీ ప్లీజ్ వద్దు మేడం. ఏం వద్దు కాదు, మేడం నువ్వు ప్లీజ్. భయపడకు. మేడం మేడం ఒక మాట చెప్పనా నేను? మేడం వద్దు మేడం ఇదంతా ప్లీజ్ వద్దు. ఎందుకంటే ఇగో ఒక మాట చెప్పనా నేను, మీరు అంతా ప్రిపేర్ అయ్యి వచ్చిర్రు, మీరు అవి ఆ సేఫ్టీ ప్యాకెట్ తెచ్చుకున్నారు, మీరు అంతా ప్రిపేర్ అయ్యి వచ్చారు. బంద్ చేసేయండి, ఇది బంద్ చేసేయండి. ఏం కాదు, నువ్వు అది బంద్ ఏం చేసేయండి తీయకు. మేడం, బంద్ చేసేయండి మేడం ప్లీజ్. అయ్యో ఏం కాదు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను బంద్ చేసిన, అది లాక్ వేసేసిన, తీసేయండి వద్దు. ఏం కాదు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? కరెక్టే మేడం, కాకపోతే ఇప్పుడు నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఇప్పుడు నా ప్లేస్లో ఉండి మీరు ఆలోచించండి. నాకు వద్దనిపిస్తుంది నాకు. మేడం మేడం ఇగో ఒక మాట, సారీ మేడం, మీ టైం వేస్ట్ చేసిన, తప్పుగా అనుకోకండి. నేను ఇది ఏదైతే చేస్తున్నానో నాకు కరెక్ట్గా అనిపిస్తలేదు, నాకు నా మనస్సాక్షి ఒప్పుకుంటలేదు నాకు ఇది చేసుకోవడానికి. నేను ఏమంటున్నా అంటే నేను ఎట్లయినా చేసి, నేను ఏదన్నా చేసి, నేను నా యాక్టింగ్ ఛాన్స్ నేను ఎట్లానే సంపాదించుకుంటా మేడం, ఎంతన్నా కష్టపడి. కానీ నేను ఇట్లా తప్పు చేసి నేను ఇట్లా రాంగ్ దాంట్లో వెళ్ళాను మేడం. మీరు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళండి మేడం, మీరు వెళ్ళండి ప్లీజ్. ఎందుకంటే మళ్ళీ నాకు ఇట్లా చేయడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఎందుకు డోర్ పెడుతున్నారు మేడం? మేడం చెప్పే మాట వినండి కదా ఒక్కసారి. ఇగో నేను ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇంత దూరం వచ్చినా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు చెప్పు. మేడం సారీ, మీ టైం వేస్ట్ చేసిన తప్పు అయిపోయింది. ఇంకా మీద నేను మీ దగ్గరికి మీకు మళ్ళీ ఫోన్ చేయను, మీ దగ్గరికి రాను. మీరు నువ్వు షూట్ కావాలా వద్దా చెప్పు, నీకు మనీ కావాలా వద్దా? మేడం మనీ కావాలి, కానీ మనీ కోసం నేను ఇంకా ఇంతగానం దిగజారాలి, ఇంతగానం నేను చెయ్యాలా అని చెప్పేసి నాకు అనిపిస్తలేదు మేడం. నేను చెప్తున్నా కదా, నాకు చాలా ఏమంటారు మంచిగా అనిపిస్తలేదు, నా మనసుకు చెప్పుకుంటలేదు. మీరు ఆ పైసలు నాకు ఇచ్చేసి మీరు వెళ్ళండి మేడం. మీరు ఏం పైసలు ఎక్కడివి అసలు? మేడం ఇప్పుడు తీసుకురు కదా, ఎప్పుడు ఇచ్చినావు నువ్వు నాకు? మేడం 50. ఏమైనా పిచ్చిదాన్ని కనిపిస్తున్నానా? ఇంత దూరం రప్పించి నువ్వు ఇక్కడ మేడం ఒక మాట, నేను వద్దు మేడం, వద్దు మేడం, నాటకాలు వద్దు మేడం, వద్దు ప్లీజ్ నాటకాలు వద్దు. అందులో పెట్టుకున్నారు మీ పైసలు లేవు, అవి నీ పైసలా? పైసలు నా దగ్గర నీ పేరు ఉందా అక్కడ? ఏమైనా
ఇవ్వండి మేడం పైసలు. పైసల్లో ఏం లేవు నాడు, పైసలు అంటే పైసలు ఏమైనా పిచ్చిదానికి అనిపిస్తున్నానా నేను? ఇప్పుడు ఏంది మేడం, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వు ఏంది పైసలు ఇచ్చినావు, నీ పేరుందా దానిపైన? లేదు మేడం, కానీ మేడం నాకు ఇష్టం లేదు, నాకు ఇట్లా చేయాలని నాకు ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? నాకు ఇష్టం నేను అన్ని చెప్పినాకనే కదా, నేను అన్ని చెప్పినానా లేదా? చెప్పిర్రు మేడం, అన్ని చెప్పిర్రు, మీ తప్పేం లేదు, మీరు అన్ని చెప్పిర్రు, నేను అన్నిటికీ ఓకే అన్నా. కానీ మీరు ఇట్లా దగ్గరకు వచ్చేసరికి నా మనసాక్షి చెప్పుకోలేదు, నాకు మంచిగా అనిపించలేదు, కాబట్టి నేను వద్దు అంటున్నా, వినండి నా మాట. ఇప్పుడు మేడం వదిలేసి ఇంకా వెళ్ళిపోతా, ఇంకేంది? నా పైసలు ఇవ్వండి మేడం. పైసలు ఎక్కడ ఉన్నాయి? నేను ఇప్పుడు దాకా ఇచ్చిన కదా, నేను మీకు 50,000 చూపి. ఇగో నేను ఒక్క నిమిషం, నేను 15,000 65,000 నా దగ్గర ఉండే 15,000 నా జోబులో పెట్టుకున్నాను. అవి నావి కదా మేడం. మేడం తీయండి మేడం, మేడం తమాషా చేయకండి, పైసలు తీయండి, పైసలు తీయండి మేడం, మంచి మర్యాద లేదు. పైసలు ఎక్కడివి? చేస్తున్నావా ఏంది ఫాల్తుగా లెక్క? మేడం పైసల్లో ఏం లేవు. సరే మేడం, సరే మేడం, సరే సరే మేడం, మేడం సరే మేడం, కూర్చొని మాట్లాడదాం మేడం ప్లీజ్. కూర్చోలేదు, నాకు టైం అవుతుంది అవతల. సరే మేడం, నాకు కూడా టైం అవుతుంది, నా మాట కూడా వినండి మేడం ప్లీజ్. మేడం కూర్చోండి మేడం, ఒక్క 5 minutes కూర్చోండి, మాట్లాడదాము. నేను వెళ్ళాలి, టైం అవుతుందంటే మళ్ళీ కూర్చోమంటావు? ఏమైనా పిచ్చిదారి లెక్క కనిపిస్తున్నాయా ఇంత దూరం నుంచి వచ్చి? మేడం 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 ఏడికి పోతుంది, ఇక్కడ రండి, ఏడికి పోకండి మేడం ప్లీజ్. నేను పోవాలి, నాకు టైం అవుతుంది. అరే డోర్ లాక్ చేస్తాయింది? అరే డోర్ ఎందుకు లాక్ చేస్తున్నావు? డోర్ లాక్ చేయలేదు మేడం, నేను జస్ట్ అది డోర్ పెట్టేసిన అంతే, గట్టిగా పెట్టిన పైన, మీకు అందకుండా, మీకు అందొద్దు అని చెప్పేసి. ఎందుకు పెట్టినావు పైన? మేడం నా పైసలు నాకు ఇచ్చేసేయండి, పైసలు ఎక్కడ? మీరు వెళ్ళిపోండి. నీ పైసలు ఎక్కడ ఉన్నాయి మేడం? నేను మీకు 50,000 ఇచ్చిన, మీ దాంట్లో ఉన్నాయి, బ్యాగ్ లో ఉన్న పైసలు నావి మేడం. మేడం నా పైసలు నాకు ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళండి మేడం, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చేయాలంటున్నా. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఏమని చెప్పి కంప్లైంట్ ఇస్తా? కంప్లైంట్ ఇస్తా. మీరు ఏమన్నా చేసుకోండి మేడం, ఏమన్నా కంప్లైంట్ ఇస్తాను. నా పైసలు ఇచ్చేసి మీరు ఏమన్నా ఇప్పిస్తా అని వాట్సాప్ లో లొకేషన్ పెట్టిండు సార్ అనేసి కంప్లైంట్ ఇస్తా. ఇక్కడ వచ్చి రేప్ కేసు చేస్తున్నారు, రేప్ కేసు కింద కంప్లైంట్ ఇస్తా. మేడం నేను ఎప్పుడు జాబ్ ఇప్పిస్తా అన్నా? నేను పెట్టినా వాట్సాప్ లో, ఇగో నీ నెంబర్ చూడు, వాళ్ళ లొకేషన్ చూడు. నువ్వు పెట్టినావా నేను పెట్టినానా? నేనే పెట్టినా. మరి అంత ముందు ఫోన్ మాట్లాడినాక మరి అది ఏది? నేను వస్తా అంటే కదా ఫోన్ ఇప్పిస్తా అని నువ్వు ఫోన్ చేసినావు, నేను కాదు. మేడం ఏంటి మేడం ఇది? మళ్ళీ జాబ్ ఇప్పిస్తా అని ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? మేడం పైసలు అన్ని బోకరేవారాలు చేస్తున్నావు ఇక్కడ. ఏది చేస్తున్నారు అర్థమైందా? పైసలు మేడం, పైసలు మేడం, పైసలు పైసల్లో ఏం లేవు. మేడం ప్లీజ్ మేడం, ర్యాపిడో ఊబర్ అవి చేసుకుంటా నేను సంపాదించిన పైసలు మేడం, అవి షూటింగ్ లకి అక్కడిక్కడ పోయి మేడం తినకుండా కడుపు కట్టుకొని మరి కూడబెట్టిన పైసలు మేడం అవి. ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం ఇట్లా అనకండి మేడం. మేడం మీ కాల్ మొక్తా మేడం, మీ కాల్ మొక్తా మేడం ప్లీజ్ చేయకండి మేడం, పోలీసు వాళ్ళకి ఏం ఫోన్ చేయకండి. నా పైసలు సరే మేడం మీరు తీసుకోండి, 50,000 తీసుకోండి, కానీ నాకు అందులో నుంచి ఒక 25,000 అని ఇవ్వండి మేడం, నాకు చాలా అవసరం ఉన్నాయి. సరే మీ టైం వేస్ట్ చేసినందుకు 25,000 తీసుకోండి, 25,000 మేడం ప్లీజ్ మేడం, ఒక్క మాట వినండి మేడం. మేడం మేడం ఇట్లా మేడం నేను ఎక్కడనో ఉండేటోని హైదరాబాద్కి బతకడానికి వచ్చిన మేడం, ఇట్లా వేయడం తప్పు మేడం. మేడం నేను బతకడానికి వచ్చిన నాకు పైసలు ఇచ్చేసి మేడం. సరే సరే మేడం, ఒక 15,000 ఇచ్చేసి. 15,000 లేదు, 5 రూపాయలు కూడా ఇవ్వను. నువ్వు నాకు ఇవ్వలేదు, మేడం ప్లీజ్ మేడం. వదిలేస్తే నువ్వు ఎవరో తెలియదు, నేను ఎవరో నీకు తెలియదు. మేడం ఎందుకు మేడం ఇంత టూ మచ్ ఎందుకు చేస్తున్నారు మేడం? జరుగు ఇటు జరుగురా, ఇట్రా నువ్వు అసలు నేను అవతల పోవాలి, జరుగు మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, నా మాట వినండి మేడం, ఒక్కసారి మాట వినండి మేడం. అసలు లేదు జరుగు మేడం, నా మాట వినండి మేడం, మేడం ఇగో మేడం 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 వద్దు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి మేడం, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయకండి ప్లీజ్ 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 ప్లీజ్, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయకండి మేడం. సరే ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి, నేను ఏం చేయాలి? సరే సరే నేను సరే పైసలు కూడా వద్దు, నేను యాక్టింగ్ చేస్తాను, నేను చేస్తాను. అవసరం లేదు ఇప్పుడు మేడం ప్లీజ్, ఇప్పుడు అవసరం లేదు మేడం, నేను చేస్తా అని చెప్తున్నా కదా మేడం, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మేడం? చేస్తాను కూడా మేడం, చేస్తా మేడం, మీరు ఏం చెప్తా అది చేస్తా సార్. మీరు లేదు ఇప్పుడు ఏమీ అవసరం లేదు మేడం, ప్లీజ్ మేడం, మీ కాల్ మొక్తా మేడం, మీ కాల్ మొక్తా మేడం, నా మాట వినండి మేడం ఒక్కసారి మేడం,
ప్లీజ్ మేడం ఆ పైసలు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి. మీ 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 టైం నేను వేస్ట్ చేసిన, సారీ. నేను ఇప్పుడు ఏం చేయను, అవసరం లేదు మేడం. నేను ఏమంటున్నా ఒక మాట నేను ఏమంటున్నా అంటే మేడం, సరే నేను మీ టైం వేస్ట్ చేసిన, ఒక్క 5 minutes ఉండండి. సరే మీరు ఏదైతే అంటున్నారో దానికి నాకు ఓకే, నేను చేస్తా. వీడియో తీసుకోండి, మీరు చూపించండి, నాకు అన్నిటికి ఓకే. మేడం నా ముంగట ఉన్నారు, అబద్ధాలు ఎందుకు ఆడతారు మేడం? ఫోన్ వచ్చింది నాకు మెసేజ్ చేశారు వాళ్ళు, నేను పోవాలి. మేడం ఎందుకు ఇట్లా మేడం టార్చర్ చేస్తున్నారు? లేదు ఇగో నాకు ఫోన్ వస్తుంది, నేను పోవాలి. మేడం నా పైసలు లేదు నా పైసలు మేడం. బ్యాగ్ కి గుంజుతాయింది మేడం నల్ల పెట్టినారు, నా పైసలు ఇచ్చేసి ప్లీజ్. నా పైసలు ఇచ్చి, నా పైసలు లేవు, ఏం లేవు. మేడం ఇగో నేను ఇంకా ఎక్కువ బతిమలాడా. అవతల జరుగు, నువ్వు ఏంది ముట్టుకుంటున్నావు? పైకి వస్తున్నావు, జరుగు అవతల జరుగు. మేడం దూరం ఉండి మాట్లాడు. మేడం టార్చర్ చేయకండి ఇటు వస్తావా రావా? మేడం ప్లీజ్ మేడం. జరుగు, ఇట్రా నువ్వు. అయినా డోర్ మీకు అందాజు పోండి, ఎట్లా తీసుకుంటారో తీసుకోండి మీరు. డోర్ తీస్తావా తీయవా? తీయ, నేను డోర్ తీయ. డోర్ తీరా. తీయ, నేను ఎట్లా పోతారో పోండి. ఎట్లా పోతారో పోండి మేడం. నాకు పైసలు ఇచ్చి ఇక్కడ నుంచి పోవాలి అంతే. మీరు పోలీసుల్లో ఫోన్ చేసిన మేడం, నేను పోలీసు వాళ్ళకే ఫోన్ చేస్తా. మరి డోర్ ది పోలీసు వాళ్ళకి ఫోన్ చేయమంటావా? సార్ ఇప్పుడు ఆగండి, డోర్ తీసి ఆగండి. మేడం ఇట్లా చేయడం చాలా తప్పు మేడం. హలో అది వెళ్ళదు, ఇటు రండి. డోర్ తీసిన పైనుంచి తీసిన. ఇట్రా చెప్పు. ఇప్పుడేం వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నావు అంతేనా? ఇంకెంత బతిమలాడుకోవాలి చెప్పు, నేను ఎంత బతిమలాడుకోవాలి? పైసలు ఇవ్వమని చెప్పేసి పైసలు ఇవ్వని అంటున్నావా? వెళ్ళిపోతా అంటున్నావు. సరే వెళ్ళిపో, నేను ఏం చేయాలి అదే చేస్తా. నువ్వు నేనేం చేయాలి అదే చేస్తా. నువ్వు పోదాం అనుకుంటున్నావు కదా, వెళ్ళిపో. తర్వాత నీ లైఫ్ ఏమైపోతుంది, నువ్వేమైపోతావు, నిన్ను ఎంతమంది బయట గుర్తుపడతారు, నేను ఎంతమంది మీరు రాళ్ళు ఇచ్చి టమాటాలు ఇచ్చి గుడ్లు ఇచ్చి కొడతారో ఇంకా నీకే వదిలేస్తున్నా. నువ్వు బెదిరించుడు కాదు, నువ్వేమో అనుకుంటున్నావు, నువ్వు అర్థమవుతుందా? ఏవో డోర్ కుల్ల చేసిన, జస్ట్ ఆ గుల్లం ఇట్లా అనుకో, నువ్వు బయటికి వెళ్ళిపో. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళిపో, 2 రోజులలో నీ బతికి ఏమవుతుందో చూసుకో. ఇట్రా సరే చూసినావేమో కదా. సరే మళ్ళీ పోయేదాన్ని మరి ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు? ఒకసారి నీ వెనకాల చూడాలి, చిన్న ఒకటి కనిపిస్తుందా? డివైస్ కనిపిస్తుందా? ఏమనుకుంటున్నావు? కెమెరా. కెమెరా ఎందుకు పెట్టినావు? కెమెరా ఎందుకు పెట్టినావు? కెమెరా తీసు ఫస్ట్. కెమెరా ఎందుకు పెట్టినావు? మరి కెమెరా ఎందుకు పెట్టినావు? కెమెరా ఎందుకు పెట్టినా? ఇప్పుడు వెళ్ళిపో. లేదు పో మేడం పోండి. కెమెరా ఎందుకు పెట్టినావు? కెమెరా ఎవరికి అడిగి పెట్టినావురా నువ్వు? పో. కెమెరా ది ఫస్ట్. నాకు 50,000 నాకు రాకపోయినా పర్లేదు, పో. నువ్వు కెమెరా ది పో. నిన్ను ఏం చేయాలో అదే చేస్తా. కెమెరా ది ఫస్ట్. కెమెరా ది తీయా. నువ్వు అది తీసినా కానీ సరే నేను ఇంకో దగ్గర పెట్టినా. ఈడో ఉంది కెమెరా, మొత్తం రూమ్ లో కూడా రికార్డ్ అవుతుంది. ఇంకొక దగ్గర కూడా ఉంది, ఇంకో దగ్గర కూడా ఉంది. చెప్పా నువ్వేమనుకుంటున్నావు? ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడే చెప్తా బిడ్డ నీ పని. ఇప్పుడే నీ పని చెప్తా. పో నువ్వు పోతాను గొప్ప. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నావా రాబాయ్? ఆగమ్మా ఆగు. తెలుసా ఈ అబ్బాయి? ఈయన ఎట్లా తెలుసు నీకు? తెలుసా తెలియదా? ఆయనే ఎట్లా తెలుసు నీకు? ఈయన తెలుసా తెలియదా నీకు? ఆ ఫాల్తుగాడు తెలుసు కదా. సరే వెళ్ళిపోయాను. వెళ్ళిపోను, ఇంకా వెళ్ళిపో. నాకు ఎట్లా తెలుసు ఏంది అవన్నీ నీకు సంబంధం లేదు. 50,000 తీసుకున్నావు కదా, వెళ్ళిపో. నువ్వు ఆయనతో ఏం చేసినావు? ఎన్ని పైసలు లెబ్బేసినావు ఆయన దగ్గర? ఆయన నాకు ఎప్పుడు ఇచ్చిండు డబ్బులు? ఆయన నీకు ఎప్పుడు ఇచ్చిండు ఆ డబ్బులు? సరే
నీకు ఎప్పుడు ఇచ్చిండు డబ్బులు, ఏంది ఇచ్చిండు అన్నీ ఇప్పుడు రికార్డ్ అయినాయి. ఆ. ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది. అసలు ఆడ కెమెరాలనే కాకుండా అసలు కెమెరాలనే కాకుండా ఈడ ఫోన్లో కూడా రికార్డ్ అవుతుంది. నువ్వు మాట్లాడింది కూడా రికార్డ్ అయింది. నువ్వు ఏమేమి స్కాములు చేస్తున్నావు, నువ్వు మూవీ ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్పేసి ఏమేమి స్కాములు చేస్తున్నావు అన్నీ రికార్డ్ అయ్యాయి. నువ్వు ఇప్పుడు అదంతా రికార్డ్ చేస్తున్నా, నేను ఏం చేసుకుంటా నేను అని అనుకుంటున్నావు కదా. నేను ఏం చేస్తున్నా నాకు తెలుసు. అది నేను బయటికి పోతే నేను కొడతారు, బయటికి పోతే కొడతారని చెప్పేసి అంటున్నా. ఎందుకు తెలుసా? అదంతా తీసుకోవడం పోయి యూట్యూబ్లో పెడతా. యూట్యూబ్లో పెట్టినాక బిడ్డ నేను ఎంత వైరల్ చేస్తావు చూడు బిడ్డను చూడు. బ్రో ఇప్పుడు యూట్యూబ్ దాకా బ్రో బ్రో వచ్చిందా ఇప్పుడు నీకు? అప్పటి నుంచి అరే తురే అని చెప్పి దెంగ ఇప్పుడు బ్రో వచ్చిందా? ఇప్పుడు వదిలేసి లేదు నువ్వు పో. లేదు నువ్వు పోతాను కదా, నువ్వు వెళ్ళిపో. నేను అది నువ్వు అది తీసేస్తావేమో, కెమెరా తీసేసుకోపోయి. నేను ఇంకొక దగ్గర కూడా రికార్డ్ అవుతుంది, అది ఎక్కడనో నేను చెప్పా. నీ ఫేస్తో సహా అదన్నా దూరం ఉంది. ఈ ఇంకొక కెమెరా అయితే సీదా నీ ముఖం మీదే ఉంది. ఈ మొత్తం రూమ్లో నువ్వు బయటకు వచ్చి లోపల నుంచి బయటకు వచ్చినావు, లోపల నుంచి వచ్చినావు, బయట కూడా కెమెరా ఉంది. ఏమొద్దు కాదు ఒక్క నిమిషం ఆగు. నువ్వు స్కామ్ ఎందుకు చేస్తున్నావు? ఇట్లాంటి స్కామ్ ఎవరెవరు ఉన్నారు నీ వెనక చెప్పు. మీ సార్ అంటున్నావు, అది అంటున్నావు, ఆఫీస్ అంటున్నావు, ఎవరున్నారు చెప్పు. నేను నీకు ఇంత బతిమలాడు ఏమి ఎడ్డిపోకొని అనుకున్నావా నన్ను? నువ్వు నన్ను ఏమి ఎడ్డోని అనుకున్నావా నువ్వు? లేదు చెయ్యి. నువ్వు అప్పటి నుంచి ఎట్లా ఎగిరి, నువ్వు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి చెప్పు. ఎందుకు వదిలేయాలమ్మా చెప్పు, ఒక మాట చెప్పు. నువ్వు చేసింది కరెక్టా? నువ్వు వానికి ఏం చేసినావు? రాహుల్ అనేటువంటి ఏం పేరు చెప్తున్నా. రాహుల్ అనేటువంటి ఏం చేసినావు? ఏం చేయలేదు. ఆయన పేరు మ్యూట్ చేసుకోండి. ఏం చేయలేదు. నేను అంతా ఎడిట్ చేపిస్తా, ఎడిట్ చేపించి పెడతా. ఏం వద్దు. ఎందుకు వద్దు? సరే సరే అమ్మా సరే. ఎంతమందికి చేసినావు ఇట్లా? ఎంతమంది చేయలేదు. ఎంతమందికి చేసినావు చెప్పు. ఎందుకు పాత ఎంతమందికి చేసినావు చెప్పు. మంచి మరేదో చెప్పు. ఎంతమందికి చేసినావు ఇట్లా? ఇదేంది? ఇవి పెట్టుకొని తిరుగుతున్నావు ఏంది ఇది? ఈ ప్యాకెట్ పెట్టుకొని తిరుగుతున్నావు మంచిగా జోబ్లా. ఎన్నిగనం ఉన్నాయి ఇంకా చెట్టు ప్యాకెట్స్? అంటే ప్రిపేర్ అయ్యేసే వచ్చినావు అంతా నా దగ్గర స్కామ్ చేద్దామని. అంతా స్కామ్ చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యేసే వచ్చినావు. ఇప్పుడు ఏంది నేను వదిలేయాలంటావు? నేను వదిలేయాలంట. నేను సీదా పిఎస్లో తీసుకొని కూర్చోబెడతా అంటాను. ఎందుకు అవసరం లేదు. నేను కూడా నీ కాలు పట్టుకుంటాను. నువ్వు విన్నావా? ఇందాక నేను ఏమన్నా మేడం మీ కాలు పట్టుకుంటా మేడం, నువ్వు విన్నావా? నువ్వు ఎట్లా మాట్లాడినా? దండం పెట్టినా నువ్వు పిండం పెట్టినా ఒట్లా నేను అవసరమే లేదు. కొడతా చెప్తున్నా, మంచి మర్యాద చెప్తున్నా. నువ్వు వచ్చి మంచిగా చిక్కినావు, వెనక బోన్లో చిక్కినావు మంచిగా. ఇప్పుడు నేను ఫోన్ చేస్తా పోలీసు వాళ్ళకి. ఇప్పుడు నేను ఫోన్ చేస్తా. తమాషాలు చేస్తున్నావా? ఈడ కూడా పెట్టినా, నేను ఇక్కడ కూడా పెట్టినా. అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి ప్రిపేర్గా ఉన్నా నేను. అర్థమవుతుందా? నీకు ఇంకోటి ఏడ పెట్టినా అనుకుంటున్నావా? కెమెరా చూపిస్తా. ఈ కార్నర్ నుంచి ఇది సీక్రెట్ కెమెరా. అర్థమవుతుందా? ఈ సీక్రెట్ కెమెరాలో కూడా రికార్డ్ అవుతుంది ఈ కార్నర్ నుంచి. లేదు వదిలేయాలి. ఈ సీక్రెట్ కెమెరాలో కూడా నీ ఫేస్ వస్తుంది ఇందులో. అర్థమవుతుందా? ఇందులో నీ ఫేస్ రికార్డ్ అవుతుంది, ఇగో ఇందులో నీ వాయిస్ రికార్డ్ అవుతుంది. చేయి బిడ్డ. ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏం బతికేటోళ్ళు? తమాషాలు చేస్తున్నావా? లేదు అస్సలేనా. నేను ఫోన్ చేస్తాను. నేను అస్సలేనా. నేను గలీజ్గా చాలా. లేదమ్మా అట్లెట్లు వదిలేయాలి, అట్లెట్లు వదిలేయాలి చెప్పు. నువ్వు చేసే పని చేయాలా? ఏంటి తమాషాలా? తమాషాలు అవుతున్నాయా? తమాషాలు అవుతున్నాయా అంటున్నా. పైసల్ది తమాషాలన్నీ పైసల్ది తీ 50,000 తీ. తమాషాలా అన్నీ తీయి. జై
కళ్ళల్లో మోసేసింది, కళ్ళల్లో మోసేసింది. ఏడున్నారా? అరే నేను దాన్ని పట్టుకున్నారా, అది కళ్ళలో కారం పెట్టి ఉరికిపోయిందిరా. కళ్ళలో కారం తీసిందిరా, కళ్ళలో కారం. అరే డోర్ కూడా పెట్టేసిపోయిందిరా, డోర్ పెట్టేసిపోయింది, డోర్ పెట్టేసిపోయి. అరే మీకు ఇన్ని ఉండమన్నా కదరా మీకు. ఇదే ఏం జల్దీ రారా నాయనా. జల్దీ రా. చిరమ్మన్ కారం పెట్టేసింది. మా మా కళ్ళు సగల చక్కగా కనిపిస్తుంది. So guys,
చూడండి కళ్ళ కారం పెట్టేసి ఉరికింది. ఇగో కారం ఎక్కడి నుంచి తెచ్చిందో కూడా తెలియదు. నా పైసలు కూడా తీసుకొని తెంగేసి బయట నుంచి డోర్ పెట్టేసి డోర్ కూడా పెట్టేసింది బయట నుంచి. అరే ఎంత జల్ది అయితే అంత జల్దీ రాండ్రా, డోర్ తీయండి రా, కళ్ళు మంటలు వేస్తున్నాయి రా. అరే కళ్ళు మంటలు వేస్తున్నాయి రా, ఘోరంగా మంటలు వేస్తున్నాయి రా, జల్దీ రారా ప్లీజ్ రా, జల్దీ రాండ్రా, జల్దీ రా జల్దీ రా జల్దీ రా.